కమ్యూనిటీని, అంటే టీచింగ్ కమ్యూనిటీ, కళాశాల టీచర్, సిద్దిపేట గవర్నమెంట్ స్కూల్ అండ్ ఈ వర్క్ ఫర్ ద స్టూడెంట్స్. నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే స్టూడెంట్స్ కోసం, అంటే దో ఈ లైన్ నెంబర్ అది ఇప్పుడు ఫస్ట్ వైస్ గవర్నర్ అయినా లైన్ యాక్టివిటీస్తో పాటు పిల్లల కోసం, స్టూడెంట్స్ కోసం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు సార్. మోర్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆయన చేస్తూ మాకు కూడా సజెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రోగ్రామ్ బాగుంది, నేను మా గవర్నమెంట్ పిల్లలు పెట్టించాను, మీరు కూడా కండక్ట్ చేయొచ్చు అని మాకు కూడా సజెషన్ ఇస్తున్నారు. ఎందుకంటే అట్లా ఒక మంచి వ్యక్తిత్వం ఉండి పిల్లల కోసం వర్క్ చేసే స్టూడెంట్ అదే పర్సన్స్కే ఇటువంటి కార్యక్రమాలు ఇస్తే, ఇప్పుడు నేను ఎందుకు పిలిచారంటే సార్ కూడా చెప్పారు, క్లారిటీగా చెప్పారు, సార్ మా వాళ్ళు కొద్దిగా స్లాక్నెస్ వచ్చింది, దే ఆర్ నాట్ డూయింగ్ వర్క్ ప్రాపర్లీ. సో రివిజన్ ప్రోగ్రామ్ కరెక్ట్గా జరిగి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు మార్చుకొని రేపు జీవితంలో మంచి పొజిషన్ రావడానికి మనం 2 మాటలు ఉపయోగపడలేదు సార్. ప్లీజ్ ఏదైనా సరే వెల్ బిగిన్ ఇస్ ఆఫ్టర్ అని చెప్పేసి అంటారు. ఏదైనా మంచికి ప్రారంభించాలంటే మనలో కూడా ఆ జోష్ రావాలి. చాలా మంది నేను వచ్చినప్పుడు చూస్తే ఉన్నారు, ఇట్లుంటే మనం చేయగలుగుతారా? మంచిగా ఇది స్ట్రైట్ ఉండాలి. విచిత్రం ఏంటంటే ఈ ఐఫోన్స్ వల్ల ఇది బెడ్ అయిపోతుంది. ద మోస్ట్ అన్లక్కీ పర్సన్స్ మీరు. ఎందుకంటే కరోనాలో మీ నుంచి పోయిందా? కరోనా పీరియడ్ బాగుందా? ఇప్పుడు బాగుందా? నేను నిజం చెప్పండి, సార్ ఇంట్లో నేను చెప్పకండి, సార్ వెళ్ళిపోయాడు. ఒక మహాకవిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక విలేకరి ఇంటర్వ్యూ చేసుకుంటూ అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత, సార్ నేను లాస్ట్ ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఏమనుకోవద్దు అని చెప్పేసి అన్నాడు. ఏం భాగ్యం నాయన, మీరు అన్ని ప్రశ్నలు అడిగినా ఇది ఒకటి ఏం భాగ్యం అడుగు అని చెప్పేసి అన్నాడు. అడిగితే, సార్ మీకు ఒకవేళ దేవుడు ఇప్పుడు ప్రత్యక్షం అయిపోయి మీకు ఏం కావాలనో కోరుకో అని చెప్పేసి కోరుకుంటారు అని అడిగితే ఆయన ఎటువంటి ఆలోచన లేకుండా నా చిన్ననాటి జీవితాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి అడిగాడు. సో చైల్డ్ లైఫ్ ఇస్ సచ్ ఎ గ్రేట్. ఇంత మంచి లైఫ్ జీవితంలో ఉండాలి. ఐ పిటీ యూ. ఎందుకంటే వెరీ ఫ్యూ మంత్స్ లో మీరు మీ చైల్డ్ లైఫ్ నుంచి వెళ్ళి ఎక్కర్ స్టేజ్ పోతారు. విచిత్రం ఏంటంటే ఏది మనకు లేదో దాని గురించి ఆరాటపడతాం, ఏది మనకు ఉన్నదో దాన్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు మీరు కాలేజ్ అక్కలు చూస్తే మంచి అన్నయ్య అక్కలని చూస్తే మంచిగా అనిపిస్తుంటారు. చిన్న చిన్న కొన్ని బుక్స్ పట్టుకుంటారు, మంచి ఇష్టం ఉన్నట్టు డ్రెస్ చేసుకుంటారు, మంచిగా అడుగుతుంటారు. పేరెంట్స్ కూడా మనల్ని ఒప్పాడుతుంటారు, వాళ్ళని రెస్పెక్ట్ గా మాట్లాడుతుంటారు. మనకు 10 రూపాయలు ఇవ్వమంటే కష్టపడుతుంటారు, మనకు 100 రూపాయలు అడిగితే ఇస్తుంటారు. మనకు బండి ఇవ్వమంటే మీరు చిన్న పిల్లలకు వద్దని చెప్పేసి అంటారు. వాళ్ళకు మంచిగా కారు ఇస్తుంటారు, నాకు బండి ఇవ్వండి అని చెప్పేసి అనుకుంటారు. మేము ఇంత పెద్దగా అయిపోయినా ఇంత ఉన్నా ఇంకా మమ్మల్ని చిన్న పిల్లలకి ట్రీట్ చేస్తుంటారు అని అనుకుంటారు. కానీ వాళ్ళమ్మ మీరు ఎంత చెప్పినా వాళ్ళు చిన్నోళ్ళ మిమ్మల్ని చిన్నోళ్ళనే ట్రీట్ చేస్తుంటారు. ఇవన్నీ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా? అవుతుంటాయి, ఇవన్నీ అవుతుంటాయి. అక్కడ వాళ్ళకి ఏమనిపిస్తున్నాయంటే ఇంకేం చదువుతుంటాడు, మంచిగా మా బాబాలు మంచిగా ఉద్యోగం చేసుకుంటుండ్రు, సంపాదిస్తుండ్రు, ఒక కారు బెంచ్ కార్ వేసి తీసుకుంటుండ్రు, ఒక మంచి వ్యవసాయం వేసుకొని కొత్త కార్లో తీసుకేసుకుంటూ తిరుగుతుండ్రు, మ్యారేజ్ లో పోతుండ్రు, మంచిగా అవుతున్నారు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకో నెక్స్ట్ జనరేషన్ చేసుకుంటారు. ఆ పెద్ద జనరేషన్ ఏమనుకుంటారు? నీ అమ్మ ఇవన్నీ కష్టాలే ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం లేదు, హాయిగా ఎంజాయ్ చేసినాం, ఏరా పోరా ఏవే పోవే అని చెప్పేసి అన్నా కూడా ఎవరు మనల్ని ఏమని లేదన్న. రేపు కాలేజీకి పోయినాక ఏరా అని చెప్పేసి నన్ను అనగలుగుతారా? అంటే వాడు ఒప్పుకుంటాడా? నా ఒప్పుతాడు, అవునా కాదా? సో మనం ఎప్పుడు కానీ అందుకోసం ఎప్పుడు ట్రై టు లివ్ ఇన్ ప్రెజెన్స్. ఎప్పుడు కానీ మనం ఎక్కడ జీవిస్తున్నామో అందులో సంపూర్ణంగా జీవించే ప్రయత్నం చేయాలి. ఎంజాయ్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయాలి. సరే మీరు అందరూ కూడా ఉదయం బహుశా ఎర్లీ మార్నింగ్ లేచినట్టు ఎన్ని గంటలు లేచారు? 4:34. ఓకే, సో యు ఆర్ గెటింగ్ సబ్జెక్ట్. ఒక చిన్న గేమ్ ఆడదాం. ఓకే, కీప్ యువర్ హ్యాండ్స్ ఫ్రీ. ఆ చేతులు మీయేనా? 2 చేతులు కన్ఫర్మా?
పక్క అవి మీరు చెప్పినట్టు పెట్టాయా? నాకు డౌట్. ఛాలెంజా? రైట్, చూద్దాం. రెడీ? నేను 1 అన్నప్పుడు 2 టైమ్స్ క్లాప్ చేయాలి. హౌ మెనీ టైమ్స్? 1 1 1 1 1. 2 అన్నప్పుడు 3 టైమ్స్ క్లాప్ చేయాలి. హౌ మెనీ టైమ్స్? 2 2 2. 3 అన్నప్పుడు 4 క్లాప్ చేయాలి. 3 టైమ్స్. 3 అన్నప్పుడు నో క్లాప్స్ అండ్ 4 అన్నప్పుడు రెడీ. రెడీ చెప్పేస్తా. ఇవాళ నాకు ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు 10 రూపాయలు ఇట్స్ పెట్టారు. నౌ ఇట్స్ ఓకే. నౌ ఇట్స్ క్లియర్. వెరీ గుడ్. 1 1 1 1 3. చేతులే మీకు చెప్పినట్టు వింటలేదు. మీరు మాత్రం వాళ్ళకి కామెంట్ చేస్తారు. వాడు ఇంతలేడు సార్, వీడు ఇంతలేడు సార్, ఇది ఇంతలేడు సార్, మా నాన్న ఇంతలేడు సార్, మా అమ్మ ఇంతలేడు అని కామెంట్ చేసుకుంటాం. సరే 4 4 4 4 4 4 4 ఇవన్నీ మీకు క్లాప్స్. ఎందుకంటే ఉదయం ఎర్లీగా లేచి చదువుకున్నందుకు ఈ క్లాప్స్ అన్ని మీకు. ఓకే రైట్. కమ్ టు ది పాయింట్. నాకు ఇంతకుముందు చేసిన పిటి అనిపించింది. ఎందుకంటే మీరు పిల్లలు చేయలేదు నుంచి మీదిపోయారు. కానీ నన్ను మిమ్మల్ని చూస్తే నాకు జెలసీ అనిపిస్తుంది. ఎందుకోసం? నాకు ఒకటమో మీరు చైల్డ్హుడ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు హాయిగా. రెండోది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంతేనా? మాకు ఎవరికి చూసినా డబ్బడిగేటోడు కానీ వస్తావా నేను రాగానే ఫ్రెండ్షిప్ చేయగానే అన్న 100 రూపీస్ ఉండి అన్న జర రేపిస్తా అని చెప్పేసి అంటాడు. ఇవి చేస్తుంటాడు. మీకైతే కాదు కదా, చాక్లెట్ ఇవ్వమంటే చాక్లెట్ కూడా హాఫ్ షేర్ చేసుకొని ఇచ్చేసుకుంటాం మంచిగా. అంతేనా కదా? ఇంకా అవసరమైతే కాక్ ఎంగేజ్ చేసి ఇచ్చేస్తుంటాం. ఏంటి తెలుసా అది? సో అప్పుడు బాగా చేసేవాళ్ళం. ఎందుకంటే ఇన్ని నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ దొరకకపోతున్నాయి. సో ఆ విధంగా రెండోది ఏంటంటే మాకు ఇటువంటి టీచర్స్ మంచి మంచి వాళ్ళని దొరికొచ్చి మంచిగా గైడెన్స్ ఇచ్చేసి ఇట్లా మార్నింగ్ లేపి చదివించే వాళ్ళు లేకుండే. అలా చేపితే మేము కూడా ఎక్కడో ఉండేవాళ్ళం కావచ్చు. లేకుండా ఎందుకోసం ఇప్పుడు చూస్తే సార్ ఏమో మీరంటే అదృష్టం అని, మాకైతే దురదృష్టం అనిపిస్తుంది సార్. మరీ మా పిల్లలు చలి పెడుతుంటే మా పిల్లలు లేచి 5 o'clock లేవడం చాలా కష్టంగా ఉంది సార్ అని చెప్పేసి లోపల అనుకున్నాను తెలుసుకుంటుండొచ్చు. కానీ ఒక షీల్డ్ ఉండట, స్ట్రక్చర్ తెలుసు కదా, షీల్డ్. ఒక బోధనలో ఒక మంచి వెంకటేశ్వర ఆలయాన్ని కట్టాలనుకున్నారట. మంచి టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. వెంటనే ఆ మంచి వెంకటేశ్వర విగ్రహం ఎవరు చెప్తారని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఒక ఫేమస్ కల్చర్ను ఫిట్ చేసేసింది. ఇన్వైట్ చేసి అతనితో మాట్లాడి దానికి ఒక స్టోన్ కావాలా లేదా, మంచి విగ్రహం తయారు చేయాలంటే ఒక స్టోన్ కావాలా. అది ఎప్పుడు లిజన్ లాస్ట్ వాళ్ళంతా వినగలుగుతురా? ఓకేనా? యూ హ్యావ్ టు రెస్పాండ్. ఎందుకంటే నేను కూడా లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఇక్కడికి వచ్చింది. లాస్ట్ బెంచ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ముందర చూసి చెప్తుంది కదా, మనం పట్టించుకొని మనం మాట్లాడుకున్నా సరే అనిపిస్తుంది. కానీ లాస్ట్ చెప్పంటే నాకు ఎక్కిన పడుతుంటాయి జర. ఓకే, సో ఆ శిల్పిని పిలిచేసి అతనికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఒక మంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, నాకు ఒక మంచి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మాకు మంచి చెక్కి ఇవ్వమని చెప్పేసి మంచిగా ఇచ్చారు. దాని గురించి ఒకటైతే ఒక స్పేర్ గా తీసుకొచ్చి పెట్టారు. 2 మంచి పెద్ద స్టోన్స్, సింగిల్ స్టోన్స్ తీసుకొచ్చి ఇచ్చారు. అతను చెక్కడం ప్రారంభించాడు. చెక్కడం ప్రారంభించగానే ఉదయం ఇప్పుడు ఒక కట్టె తీసుకొని మీ చేతిలో వేసినానుకో ఏమంటారు మీరు? అమ్మా అని చెప్పేసి అంటారు. అంతేనా? నొప్పి లేస్తుంది. అలా చెక్కుతుంటే ఆ రాయి కూడా నొప్పి లేసిందట. మాట దెబ్బ తరుగుతూ ఉందట. తరుగుతుంటే అమ్మ అమ్మ అని చెప్పేసి తన బాధను వ్యక్తపరుస్తుందట, అరుస్తూ ఉందట. పాపం ఆ శిల్పికి బాధ అనిపించేసి నొప్పి బాగా లేస్తుందా నీకు అని చెప్పేసి అవునను
వద్దాన్ని కొట్టడం అంటే నాకు నిలిపేస్తే సంతోషంగా ఉంటుందని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ రాయిని చెప్పి పక్కకు పెట్టేసి ఇంకో రాయిని తీసుకున్నాడు. ఆ రాయిని చెక్కడం ప్రారంభించిందట. ఆ రాయి కూడా నొప్పి లేస్తుంది, ఎవరికైనా నొప్పి లేస్తుంది కొడితే, కానీ ఆ రాయి నొప్పిని భరిస్తూ ఉందట మనబెట్టు. ఎందుకోసం? తనకి ఇమాజినేషన్. నేను భవిష్యత్తులో ఇంకో 1 month 2 months లోపల నేను ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం అవుతుందని నేను నిలబడతాను, అందరు వచ్చి నాకు 2 చేతులు పెట్టి మొక్కుతుంటారు, నాకు పూజ చేస్తుంటారు అనేది ఆ విధంగా ఇమాజినేషన్ చేసుకుంటూ, అది ఊహించుకుంటూ, దాన్ని ఆస్వాదించుకుంటూ, ఈ నొప్పిని భరించుకుంటూ ముందరికి పోతుందట. ఆ విధంగా ఆ శిల్పి అద్భుతంగా ఆ రాయిని చెక్కడం ప్రారంభించాడట. చెక్కిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక అందమైన వెంకటేశ్వర విగ్రహం అయిన తర్వాత దాని ప్రతిష్టా మహోత్సవం ఏర్పాటు చేశారు. చేస్తారు కదా, చాలా పెద్ద ఎత్తున ఒక జాతర లెక్క చేస్తారు. ఆ విధంగా చేస్తున్నప్పుడు దీన్ని తీసుకుపోయి లోపల ప్రతిష్ఠించేసి మిగతా పూజ చేయాలి కదా, అరే ఈ రాయిని కొనుక్కొని వచ్చినాం, ఇది ఎందుకు వేస్ట్, ఎందుకు ఏం చేసినాం అని చెప్పేసి అనగా నాలాంటి ఉంటే ఏం చెప్పినాడు, ఆ స్టెప్స్ మీద వేస్తే నీళ్లు పడుతూ ఉంటాయి పోతాయి కదా, ఆ స్టెప్స్ మీద వేస్తే రాయిని అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ రాయిని పగలగొట్టి స్టెప్స్ మీద వేసేసారు. భక్తులు వచ్చేసారు. ఫస్ట్ రాయిని ఏం చేశారు? తొక్కిరు. సెకండ్ రాయిని తొక్కిరు. ఫస్ట్ ఏదైతే భరించి అది ఫస్ట్ నొప్పిని భరించలేదు, అది కష్టాన్ని భరించలేకుంటున్నది, జీవితకాలం ఆ గుడి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇది ఆ నొప్పిని భరిస్తూనే ఉండాలి. అందరు తొక్కుతూ పోతుంటారు. ఆ గుడి ఎన్ని రోజులు ఉంటే ఆ విధంగా ఉంటుంది. ఎందుకోసం చెప్పినది, నేను అసలు ఇంటలెక్చువల్స్ చాలా తెలివైన వాళ్ళు అని చెప్పారు సార్ నాకు. ఫస్ట్ కష్టపడితే కష్టపడ్డప్పుడే కష్టపడుతుంటారు. మొదలే కష్టాన్ని ఆస్వాదించకపోతే మనం తర్వాత కష్టపడాల్సి వస్తుంది. చాలా మంది ఆ విధంగా కష్టపడిన వాళ్ళు ఎంతో మంది ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కొంత పేరు చెప్పండి ఆ విధంగా ఫస్ట్ కష్టపడ్డ వాళ్ళు. ఏపీజే అబ్దుల్ కలాం, వెరీ గుడ్. ఇంకా నారాయణమూర్తి, వెరీ గుడ్, ఎక్సలెంట్. వెరీ గుడ్. హిస్టరీలో మిగిలిపోతారు, చరిత్రలో మిగిలిపోతారు. ఎవరైతే సుఖపడి తర్వాత కష్టపడతారో వాళ్ళ చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. చూడండి. సో ఎవ్రీథింగ్ మనము మీరందరూ కూడా ఒక మంచి గోల్ సెట్టింగ్, ఒక అంబిషన్, జీవితంలో ఏమి అవుతారో అనేది ఆలోచించగలిగితే మీకు ఈ కష్టం తప్పదు, ఈజీ అనిపిస్తుంది ఎర్లీ లెవెల్. అలా కాకుండా టెన్త్ జీపీఏనే కదా, ఇది చదువుతా అయిపోతుంది కదా, దీనికి మబ్బులు లేవన్నా నాకు ఇది వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే కష్టం అనిపిస్తుంది. ఇలా మంచి అంబిషన్, లైఫ్ గోల్ ఎవరికి ఉన్నది? లైఫ్ లో మీకు ఒక మంచి గోల్ ఉన్న వాళ్ళు ఎవరు చేసి రావడం అది కంప్లీట్. అమ్మాయికి వచ్చినట్టుగా మనం మంచి డౌట్ వచ్చిందమ్మా. జీవితంలో లైఫ్ లో నేను ఇది కావాలనుకుంటున్నా అని చెప్పేసి ఎవరికైనా ఎవరికి లేదా? షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ మనం లైఫ్ లో ఏం అచీవ్ కావాలనుకుంటున్నాం, ఏ స్థితిలో ఉండాలనుకున్నాం అనేది లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ ఏమో నేను 10th క్లాస్ లో 10 GPA రావాలనుకుంటున్నాను, ఐ వాంట్ ది బెస్ట్ థింగ్, నేను మ్యాథ్స్ లో పర్ఫెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్ ఎవరికి ఉన్నది? వెరీ గుడ్ బేటా. వాట్ ఇస్ ద నేమ్? అఖిల. కెన్ యు షేర్? Hospital in my village. Beta, I can't. Hospital in my village. Hospital? In my village. Oh, really appreciate you, Akila. You show all the best in your future. Sit down, Beta. Any more? Good. Your name? Meghana. Cardiologist. Why you want to become a cardiologist? Okay. Treatment ఇవ్వాలనుకున్నాను. Good beta. Thank you very much. Wish you all the best. Any more? Girls వస్తున్నారా? ఇచ్చేది ఏమో నాకు. Boys, what about boys?
ఏదైనా గోల్ ఒకటే గోల్ ఉండాల్సిన అవసరం లేదు. శివ వర్షిప్ వెరీ గుడ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వై యు వాంట్ టు బికమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్? సో ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. వర్షిప్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు. ఇంకా ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ. కోరికను బయటికి చెప్తే పక్క వాళ్ళు వీళ్ళు వాళ్ళు నవ్వుతారేమో, ఆ సార్ ఏమనుకుంటారో, ఈ మేడం ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఎక్కువ మందికి ఉంటుంది. సార్ ఆ విధంగా ఉండడం వల్ల నష్టం ఎవరు పోతారు? వీరే నష్టపోతారు. ఒక్కటే, ఎవరు ఏమనుకుంటే నాకేంటి అనుకున్నారు అనుకోండి, చాలా మందికి అటువంటి వెళ్ళిపోతాయి. ఎప్పుడు కానీ షేర్ చేసుకుంటే మా అమ్మమ్మ చెప్పేది, ఏముందిరా వాడు నవ్వుతావు అని నవ్వుతే ఏమైతే వాడి పాస్ పనులే జాతర లేక ఉంటాయి, మా పనులే జాతర లేక కనబడతాయి. మనకేమని అంతేనా కదా? మనకేంటి నాకేంటి? యూ హ్యావ్ టు షేర్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నిన్ననే చెప్తాను. నా చిన్న కొడుకు హర్షవర్ధన్ ఉన్నారు, అండ్ మా మేనకోడలు సుష్మా అని ఉంది, మా కజిన్ వాళ్ళ కూతురు. మా చిన్నవానికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సేమ్ మా మేనకోడలు కొడుకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను దాదాపు ఒక 2 years 3 years నేను మా వాడిని క్రికెట్ కోచింగ్ తీసుకుపోయి ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి క్రికెట్ గ్రౌండ్ తీసుకుపోయి కోచింగ్ ఇప్పించి చేయడం జరిగింది. కానీ 10th క్లాస్కి వచ్చే వరకు నేను ధైర్యం చేయలేకపోయినా. 10th క్లాస్ వరకు చదివించిన. కొన్ని స్టేట్స్ లో కూడా పోయి ఆడడం జరిగింది, కొన్ని ఇంటర్ కాంటినెంట్ ఇంటర్ స్టేట్స్ టోర్నమెంట్స్ కూడా ఆడింది. తర్వాత ఇంటర్మీడియట్ లో నాకున్న ఎకనామికల్ పరిస్థితితో లేకపోతే మా ఫ్యామిలీ ప్రాబ్లంలో ధైర్యం చేయలేక నేను షిఫ్ట్ ఓవర్ అయిపోయి ఇంజనీరింగ్ చేసిన. ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి నెక్స్ట్ మంత్ 22nd జస్ట్ బిఫోర్ ఐ షేర్డ్ విత్ యువర్ సార్ 22nd ఈస్ లీవింగ్ టు US. వన్ లైఫ్ లో వాడు కంఫర్టబుల్. కానీ మా కూడా సుష్మా అని చెప్పినాను కదా, వాళ్ళ కొడుకు అవనీష్ అని ఉన్నాడు. అవనీష్ తను ఏమన్నా కానీ మామయ్య నేనైతే వాడికి ఇది ఇష్టం ఉంది, నేను అతనితోనే పోతానని చెప్పేసి ఆల్మోస్ట్ షీ డెడికేటెడ్ హర్ లైఫ్ టు హిస్ సన్. తన కొడుకు కోసం లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి తిరగడం జరిగింది. డూ యూ నో అండర్-19 వరల్డ్ కప్ టీమ్ ఇప్పుడు అండర్-9 ఇండియన్ వరల్డ్ కప్ టీమ్ సౌత్ ఆఫ్రికాలో జరగడానికి ఒక టీం పోయింది. నిన్న చూసినా అన్ని పేపర్స్ లలో ఉన్నారు. మన హైదరాబాద్ నుంచి 2 సెలెక్ట్ అయింది తెలుసా? చదివిన పేపర్లో ఒకటి అభిషేక్, 2 అవనీష్. అవనీష్ మా కోడ్ మీద కొడలు. గ్రేట్ అచీవ్మెంట్ ఈస్ నిన్న వాడిని చెన్నై సూపర్ కింగ్స్ తీసేస్తుంది. ఏం అనేది మన గోల్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. మన ఇంట్రెస్ట్ ఏంటిది, మన ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఉండాలి. యూ కెన్ గో ఫర్ ద అవనీష్ రావ్ అని చెప్పేసి మీకు కనబడితే ఎర్రవెల్లి అవనీష్ రావ్ అని చెప్పేసి ఉండాలి. సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్. అట్లని ఒకటే ఇన్స్పెక్టర్ మనం అంతా కూడా ఏది ఉన్నదో దాన్ని మన స్టడీస్ ని బేసిక్ లెవెల్ లో వాటన్నిటిలో మన స్టడీస్ ఎగ్జామ్స్ రాసుకుంటూనే ఈస్ డూయింగ్ హిస్ పర్ఫార్మింగ్ ఇస్ ద బెస్ట్ చేసుకుంటూ పోతున్నా. సో గోల్ అనేది ఆ విధంగా ఉండాలి. ఆ గోల్ తిరగడం కష్టపడితే ఖచ్చితంగా పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మనం గోల్ చెప్పుకోవడానికే మనం ఇష్టపడినప్పుడు మనం గోల్ అచీవ్ ఎట్లా చేయగలుగుతాం? ఇస్ ఇట్ పాసిబుల్? ధైర్యంగా నేను ఇది చేయగలుగుతానని చెప్పుకునే ధైర్యం నాకు లేనప్పుడు దాని గురించి ఏ విధంగా చేస్తాం మనం? సరే నాకు ఇది ఇష్టం ఉంది, ఈ రోజు సినిమా చూడాలని ఇష్టం ఉంది, కానీ అమ్మేముంటుందో అని పుస్తకం పట్టుకున్నాం. సక్సెస్ అవుతారా? సినిమా చూడలేరు, చూడలేరు, 2 దిక్కులా ఫెయిల్ అవుతుంది. అయితే సినిమా చూసి నేను చదువుకుంటానని చెప్పేసి అమ్మకి చెప్పి సినిమా చూసిన తర్వాత కమిట్ అయి చదువుకున్నాను చదవండి. లేకపోతే చదువు నాకు ఇంపార్టెంట్ అని అమ్మ నీకు చెప్తే, సో నాకు ఈ ఆప్షన్ 2 ఆప్షన్లలో సినిమా ఆప్షన్ లేదు కాబట్టి నా మైండ్ అయితే డిలీట్ చేసేస్తా, ఓన్లీ నేను స్టడీ చేసుకుంటా. ఇక్కడ నా కొడుకు నా సొంత అనుకున్న ఆప్షన్ వచ్చింది,
సో వాళ్ళ మదర్ ఆప్షన్ ఇచ్చింది, వాడు అలా సక్సెస్ అయ్యింది. సెకండ్, నా కొడుకు ఆ ఆప్షన్ నేను కట్ చేసిన స్టడీస్ అన్న, సో ఈ అడాప్టెడ్ స్టడీస్, అందులో వాడు సక్సెస్ అయ్యి వాట్ ఈస్ గోయింగ్ టు యుఎస్. సో ఎందులో ఇది అది కాకుండా ఏది చేయలేకపోతే ఎప్పుడు సక్సెస్ కాదు. ఏదో ఒకటి కష్టమైన ఇష్టాన్ని పెంచుకోగలిగితే ఎప్పుడు కానీ సక్సెస్ కాగలుగుతాం. అని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. అదేనా సక్సెస్ కావాలంటే ఒక 5 C's చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వన్ ఈస్ కాంపిటెన్సెస్, ఓకే, సామర్థ్యాలు అని చెప్పేసి పిలుస్తుంటారు. నెక్స్ట్ ఇంకేంటి చెప్పండి. కెన్ యూ షేర్ ఎనీథింగ్ సి విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ టు సక్సెస్ ఇన్ ద లైఫ్? కాన్ఫిడెన్స్. వెరీ గుడ్ బేటా. వాట్స్ యువర్ నేమ్? కీర్తన. గుడ్. కాన్ఫిడెన్స్. కీర్తన చూస్తున్నా నేను వచ్చినప్పటి నుంచి. నేను అడిగిన ప్రశ్నలన్నిటి కూడా నోట్లకు ఉంటుంది కానీ ఇక్కడనే తిరుగుతున్నాయి, బయటకు. కాన్ఫిడెన్స్ ఏంటిది? కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఏం లేదు. చిన్నప్పుడు అంటే మీకు ఇప్పుడు లేవు, మీకు అన్నిటికీ ఇప్పుడు మంచిగా అయిపోయినాయి. మేము చిన్నప్పుడు సార్లకు వీళ్ళకి అందరికీ తెలుసు, అగ్రికల్చర్ వెళ్ళేటప్పుడు ఆ చిన్న చిన్న కాలువలు పారుతుండే. ఆ కాలువలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని దాటేటప్పుడు ఓసారి వేసుకున్న పెద్ద ఉంటే ఏం చేస్తుంటే వెనకకు పోయి 1 2 3 అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి జంప్ చేసి అది దొరికేవాడు. అయితే కాన్ఫిడెన్స్ లేని నా ఫ్రెండ్ ఏం చేసాడు, 1 2 3 అని ఈడికి రాగానే అయ్యో నేను దుక్తానా లేదా అవుతుంది, ఏమైపోతాడు. సో కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు అట్టగా ఫెయిల్ అయిపోతుంటారు ఎట్టి పరిస్థితుల్లో. కాన్ఫిడెన్స్ అనేది ఇంకోటి ఇంకా Discipline. I want to say it from C, beta. Good. C. Discipline is very important. Nabila is good. Discipline is very important. But I am asking from C. Okay? Good. Very good. Discipline is very important. Unless discipline leకపోతే ఏం చేయాలి? Commitment. What is the name, beta? Tanish. Very good. Give a round of applause to Tanish. Commitment లేకపోతే ఏమీ చేయలేదు. శక్తి ఇండియా సినిమా అనేది ఒకటి వచ్చింది, చూసిండ్రా? షారుఖ్ ఖాన్ మరి చూసిండ్రా? ఎంతమంది చూసిండ్రు శక్తి ఇండియా? చూడకపోతే ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత హాలిడేస్ లో చూడండి. ఇప్పుడు చూడకపోతే శక్తి ఇండియాని ఒకసారి చూడండి, ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తారని చెప్పేసి ఉంటారు. ఒక టీమ్ గా ఎంత పని చేయాలో మీకు చెప్తూ ఉంటారు. చివరికి సరే అదంతా నేను డిస్క్రిప్షన్ లో పోట్లే, వాళ్ళు హాకీ ఫైనల్స్ కి వెళ్ళిపోతారు, వరల్డ్ కప్ ఫైనల్స్ కి వెళ్ళిపోతారు, చేస్తూ ఉంటారు. రేపు ఫైనల్స్. ఈ రోజు అక్కడ నుంచి నా కంట్రీ నుంచి వాళ్ళ పేరెంట్స్ కి మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడి కైసా బాబా కైసా అంటే మమ్మీ అని చెప్పేసి ఎలా ఉన్నారని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ చేస్తారు కైసాతో బి తుమ్ జీత్ కే ఆనా బేటా అని చెప్పేసి చెప్తుంటారు వాళ్ళ కైసాతో. ఆ పిల్లలు ఏమంటారో తెలుసా? हम मर के आएंगे मर हार के नहीं आएंगे అని చెప్పేసి. చనిపోయేంతన ఆలోచన ఉంటుందా? దాని జనరల్ మీనింగ్ ఏంటి? మేము ఖచ్చితంగా గెలిచి వస్తాం. లాస్ట్ ఆప్షన్ ఏంటి? చావు అంటారు. చావు మనం ఒకరిని కోరుకుంటారా? కోరుకోనే వద్దు అసలు, కోరుకోనే కూడా. అంటే అంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నాం. సో అంత కాన్ఫిడెన్స్ మనకు రాదు. 10 GPA వస్తుందా? అదే కాన్ఫిడెన్స్ వస్తుంది. చెప్పండి ఒకసారి, ఎంతమందికి వస్తుంది 10 GPA? Yes, I will అని చెప్పేసి ఎవరికైతే కాన్ఫిడెన్స్ అనుకుంటారో యూ హ్యావ్ టు సే. ఎవరికి 10 GPA ఎవరికి వస్తుంది? ఓకే, గుడ్, వెరీ గుడ్. నథింగ్ అవుతుంది అన్నాడు. ఓకే, డౌన్ యువర్ హ్యాండ్. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. సో కాన్ఫిడెన్స్ ఉండాలి ఏదైనా సరే. తర్వాత విషయం వేరు, 10 GPA వస్తుందా రాదా, కొన్ని కారణాల వల్ల కూడా రాకపోవచ్చు, ప్రాబ్లం లేదు, దాని గురించి టెన్షన్ పడాలి. కానీ ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ ఉండాలి. yes I will achieve it, yes I will get it. నేను ఏది yes I will write the exam today excellently, చాలా బాగా రాస్తాను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేసుకోవాలి. మైండ్ లో ఫస్ట్ సెటప్ చేసుకోవాలి. మైండ్ సెటప్ ఇస్ ప్రపంచంలో ఒక మైండ్ సెట్. మీరు ఏ పని చేసినా మైండ్ గేమ్ అది. మైండ్ సెటప్ బాగుండాలి. ఫస్ట్ మన మైండ్ సెటప్ చేసుకోవాలి.
ఎస్ ఐ విల్ డూ ఇట్, ఎస్ ఐ విల్ అచీవ్ ఇట్ అనేది గట్టిగా అనుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, మనం అనుకోం. వెంకటేశ్వర స్వామి గుడికి ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి మొత్తం అడుగుతాలు చేసేసి ఒక అగరబత్తి పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామి కొట్టు పెట్టి దానికి ప్యాడ్ కూడా పెట్టి తండ్రి ఈ రోజు మంచిగా ఎగ్జామ్ రాయించాలి, నాకు బాగా రాసేటట్టు చేస్తే రాస్తారా? మీలాంటి ఒక బ్రాహ్మణతలు ఉన్నాడట ఒక ఊర్లో అని చెప్పేసి చాలా పూజలు చేస్తాడంటే, దేవుడు అంటే చాలా భక్తి అట, చేయడం అంటే చాలా భక్తి. అనుకోకుండా ఆ ఊరికి ఒక రోజు బాగా వరదలు వచ్చేసినాయి. అందరినీ కలెక్టర్ ఇమీడియట్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ ఊర్లో ఉన్నటువంటి అందరినీ ఎవాక్యుయేట్ చేసి పంపిస్తారు, బయటకు పంపిస్తారు, అంటే ఖాళీ చేసేసి బయటకు పంపిస్తారు. అందరిని పంపిస్తారు. ఈ బ్రాహ్మణతను ఏమంటున్నాట, బ్రాహ్మణతను నేను బయటకు వెళ్ళాను, నేను దేవుణ్ణి చాలా పూజిస్తున్నాను, దేవుడికి నేను పక్కా శిష్యుని, దేవుడు నన్ను కాపాడుతాను, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి కూర్చున్నాడు. సరే వచ్చేసి ఈ రోజు అందరూ ఆఫీసర్స్ వాళ్ళందరూ అడిగిపోతే లేదు నేను ఇక్కడనే ఉంటా అని చెప్పేసి అంటే సరే ఎక్స్పెక్ట్ మిగతా వాళ్ళని అందరినీ ఎవాక్యుయేట్ చేసింది. నీళ్లు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నీళ్లు పెరగగానే ఏం చేసిండు, మీరికి అప్ స్టేర్కి వచ్చేసింది. ఓకే, అప్ స్టేర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టీం పడవలో వచ్చేసి అరే బాబు వెళ్తున్నారు, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కరు ఉన్నావు, రా తీసుకొని వెళ్తాను, మీకు 4-5 ఉన్నారు, వీళ్ళతో పాటు నేను తీసుకొని వెళ్తాను రా అని చెప్పేసి పిలిచారు. లేదు నేను దేవుడు నన్ను కాపాడుతా, నేను దేవుడిని బాగా నమ్ముతా, దేవుడికి నేను చాలా పూజలు చేస్తాను, నేను ఐ వాంట్ టు స్టే హియర్, ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ, డెఫినెట్లీ గాడ్ విల్ సేవ్ మీ అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళు నీ కర్మ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత డాబా మీద కూడా నీళ్ళు ఎక్కుతున్న పరిస్థితిలో ఇంకొక మీద వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, దాని మీదకి ఎక్కి నిలబడ్డారు. ఒక హెలికాప్టర్ వచ్చేసింది, మిలిటరీ పర్సన్స్ వచ్చేసారు. వచ్చేసి రా బాబు నేను తీసుకొని పోతాను, రా ఇప్పటికి కూడా మునిగిపోతున్నాం, విపరీతంగా పెరుగుతుంది, ఫ్లడ్ చాలా వస్తుంది అని చెప్పేసాను. లేదు లేదు ఐ వాంట్ టు స్టే హియర్, గాడ్ విల్ సేవ్ మీ, ఐ డోంట్ వాంట్ టు కమ్ అని చెప్పేసాను. ఈ లోపల వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, వాటర్ విపరీతంగా వెళ్ళిపోయింది, ఆయన మునిగిండు, చనిపోయాడు. ఇంటర్ మునిగి ఉంటారా? మీదికి పోయింది. మీదికి పోయినాక డాక్టర్ దేవుడి దగ్గర పోగానే దేవుడు చెప్పడం, మరి నేను ఇంత పూజలు చేసినా, నేను ఇంత నమ్ముకున్నా, ఇన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఇంత పూజలు చేసినా, ఇంత అగరబత్తీలు పెట్టినా, నేను ఇంత ఉపవాసాలు ఉన్నా, నన్ను ఎందుకు సేవ్ చేయలేదంటే, ఓ పిచ్చోడా, ఒకసారి ఫస్ట్ విలేజ్ సెక్రటరీగా వచ్చిన, తర్వాత పడవ మీద వచ్చిన, తర్వాత హెలికాప్టర్ ని తీసుకొని వచ్చిన, నువ్వు రికగ్నైజ్ చేసినామని అప్పుడు నేను ఏం చేయాలా నేను అని చెప్పేసాను. సో ఎఫర్ట్స్ ఆర్ నీడెడ్. నమ్మకం పెట్టుకుంటే కాదు, దానికి కృషి ఉండాలి. కృషి ఉంటే ఖచ్చితంగా చేయాలన్న తపన, చేయగలనన్న నమ్మకం, నిరంతర కృషి ఉంటే సక్సెస్ మీదే. చేయాలన్న తపన ఉండాలి, జీల్ ఉండాలి, నేను చేయాలి, నేను సాధిస్తా ఇది అని చెప్పేసి నాకు 10 GPS, నేను డాక్టర్ అయితా, కలెక్టర్ అయితా, నేను ఇంజనీర్ అయితా, లేదా ఒక టీచర్ అయితా అని చెప్పేసి అనుకోగలిగితే ఖచ్చితంగా ఒక జీల్ ఉండాలి. చేయగలన నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్ ఐ విల్ అచీవ్ దట్ అని చెప్పేసి నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత దానికి తగ్గ ఎఫర్ట్స్ ఉండాలి. అచీవ్మెంట్ ఒక ప్రిన్సిపల్ ఉంది, డిజైర్ ప్లస్ ఎఫర్ట్స్ గివ్స్ us అచీవ్మెంట్. డిజైర్ ప్లస్ ఎఫర్ట్స్ గివ్స్ us అచీవ్మెంట్. కెమికల్ కాంబినేషన్, కెమికల్ రియాక్షన్ లో ఉన్నట్టు అదొక డిజైర్ ప్లస్ ఎఫర్ట్స్ గివ్స్ అచీవ్మెంట్. అది ఎప్పుడు మనకు ఆ విధంగా అందిస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు అచీవ్ దట్. సో కాన్ఫిడెన్స్ అనేది అంత ఆ లెవెల్లో పనిచేస్తుంది. కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు ఏం చేయలేవు. నువ్వు చదివినది కూడా ప్రజెంట్ చేయలేకపోవడానికి కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ కమిట్మెంట్ ఆ విధంగా ఉండాలి మనకు. అంటే నేను సాధిస్తాను, దాని మీదనే పని చేస్తానని ఒక కమిట్మెంట్ తో పని చేయాలి, డీవియేట్ కావాలి. ఇంకా అనదర్ సీజ్ చెప్పగలుగుతారా? కాంపిటీషన్స్, కాంపిటెన్స్ లెవెల్ వచ్చేస్తుంది. కాంపిటీషన్ ఇస్ గుడ్, కాంపిటీషన్ ఉండాలి, కానీ ఇట్ షుడ్ బి హెల్తీ కాంపిటీషన్. హెల్తీ కాంపిటీషన్. ఇంకోటి కాంపిటీషన్ చెప్పింది కాబట్టి కాంపిటీషన్ గురించి చెప్తున్నా. కాంపిటీషన్ ఎప్పుడు కానీ మనం పక్కలతో పెట్టుకోవాలి, కాంపిటీషన్ మనతోనే పెట్టుకోవాలి. డోంట్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ అదర్ వన్. ఇఫ్ యు కంపేర్ విత్ అదర్స్ యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు కాంపిటీషన్ పెట్టుకోవాలి. నిన్న ఏ స్టేజ్లో ఉన్నావు, నిన్నకంటే నేను ఎక్కువ పెట్టుకున్నానా, దాని తర్వాత స్టేజ్ పెంచుకున్నానా,
మనకే కాంపిటీషన్ ఉండాలి. మనలో పక్కన నిన్న నా ర్యాంక్ ఎంత, నా పర్సంటేజ్ ఎంత, నిన్న ఎంత చదివినాను, ఈ రోజు ఎంత చదువుతున్నాను, రేపు ఎంత చదువుతాను అనేది చేసుకోవాలి. కాంపిటీషన్స్ లో పక్కనతో పెట్టుకుంటే ఏమవుతుందంటే, బాగా చదువుకున్నంతో పెట్టుకుంటానేమో అబ్బో మనంతా చదవలేం, వేస్ట్ మనం అని చెప్పేసి తనకంటే తర్వాత మనకంటే మనం బెటర్ ఉన్నాం కదా, ఇటు చదవడం పడుతుంది. బాగా ఎదగాలంటే క్యారెక్టర్ ఒక అవసరం. క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఇంతకుముందు చెప్పినటువంటి డిసిప్లిన్ కన్సిడర్ క్యారెక్టర్. ఇట్ ఈస్ ఎలాబొరేటెడ్ స్ట్రక్చర్. ఓకే, క్యారెక్టర్ అనేది ఉండాలి. క్యారెక్టర్ లేకపోతే ఏమైతుంది సార్? డిసిప్లిన్ ఉండాలి, మంచి డిసిప్లిన్ ఉండాలి, అండ్ నోబడీ విల్ బిలీవ్ us. మనం ట్రస్ట్ చేయలేం. మీకు తెలుసా, ప్రపంచం మనకు దేవుళ్ళు చాలా మంది చదువుతుంటారు కదా, దేవతల్లో హిందూ దేవతల్లో, హిందువుల పురాణాలలో అందరికంటే బాగా నాలెడ్జ్ పర్సన్ ఎవరో తెలుసా మీకు? gives us is the superior God. అందులో బాగా నాలెడ్జ్ పర్సన్ బ్రహ్మనే, కానీ బ్రహ్మ కూడా బ్రహ్మ అండ్ రావణుడు అత్యంత నాలెడ్జ్ పర్సన్ అంటారు. వాళ్ళకి తెలుసు కానీ ఏదో చెప్పాలో చెప్తే ఏమనుకుంటారో అని అనుకున్నారు. రావణ బ్రహ్మ అని పిలుస్తారు. నోస్ ఎవ్రీథింగ్, చాలా వస్తారు. అతనికి నాలెడ్జ్, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఎవరికి లేదు. అతను చేసినటువంటి తపస్సు ఎవరు చేయలేదు. అతను చేసినటువంటి రూలింగ్ ఎవరు చేయలేదు. అంత పెద్ద కింగ్ కూడా ఎవరు లేరు. తనకు ఒక పెద్ద సైన్యము రాజ్ కింగ్. కానీ చరిత్రలో ఏమని మిగిలిపోయాడు? రాక్షసుగా మిగిలిపోయాడు. ఎందుకోసం? సీత క్యారెక్టర్ లూజ్ అయ్యాడు. క్యారెక్టర్ వెయిట్ కాబట్టి చరిత్రలో ఏమని మిగిలేదు? రాక్షసుగా మిగిలిపోయాడు. తర్వాత రాముడితో చంపబడ్డాడు. అంతేనా కదా? అల్టిమేట్ డెస్టినేషన్ అనేది కలుసుంటారు. సో క్యారెక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ లేకపోతే ఏది లేదు. డిసిప్లినే కానీ, మంచి నడవడిక కానీ, మంచి బిహేవియర్ కానీ చూడగానే ఒకసారి మీ పేపర్ చూస్తుంటాం. ఎందుకోసం చెప్తున్నా? పేపర్ చూస్తాం. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మీరు ఆన్సర్ చెప్తారు. ఇప్పటి వరకు మీ పేపర్ ఎవరు దిద్దుతుంటారు? మీరు పేపర్ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు? ఇప్పటి వరకు ఇక్కడ టీచర్ చేస్తారు. రేపు 10 GPA రావాలన్నప్పుడు ఎక్కడికి పోతారు? వేరే దగ్గరికి వెళ్తారు. అక్కడ మీరు ఎవరో తెలుసా? సో 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 కవితనో వీళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు బాగా చదువుతారు అనుకుంటే చదువు తెలుసాడా? తెలుసు. కానీ ఏ విధంగా తెలుసు? ఇప్పుడు మీరు ఒక ఇంటికి పోయారు, 2 ఇళ్ళకి పోయారు. ఒక ఫస్ట్ ఇంటికి ఒక కార్డు ఇచ్చేందుకు ఆయన ఇన్విటేషన్ కార్డు. ఫస్ట్ ఇంటికి పోయారు, చాలా బాగా ఇంటి ముందట చంపేసి మంచిగా ముగ్గులు వేసేసి, ఇంటికి పోగానే సోఫా సెట్ పర్ఫెక్ట్ అరేంజ్ చేసి మంచి టేబుల్ వేచిస్తున్నాయి. ఇంటికి రాగానే బాగా రిసీవ్ చేసుకొని వాటర్ కావాలన్నా కూర్చోండి, మమ్మీ వస్తుందా అని చెప్పేసి అంటే హౌ యూ ఫీల్? అదే ఇంకో ఇంటికి పోయారు, ముందట అంతా చెప్తున్నది, ఏం విడిచలేదు, బెల్ కొట్టిన తర్వాత చాలా సేపటికి వచ్చి తీసిండ్రు. తీసినాక పోతే ఇంకా కూడా అన్ని ఇక్కడ ఎక్కడ పని చేస్తున్నారు, పడుకున్న చెద్దరు కూడా అన్నీ ఉంది, అన్నీ ఉన్నాయి. హౌ యూ ఫీల్? మైండ్ ఆటోమేటిక్ ఏమైతుంది? సెట్. ఇదే విధంగా ఈడ కూడా మీ పేపర్ పోయినప్పుడు ఆ కొత్త వ్యక్తి టీచర్స్ ఎవాల్యుయేషన్ చూసేటప్పుడు ఫస్ట్ పేపర్ మీకు బాగా ఉంది, మంచి ఆన్సర్ ఫస్ట్ గా రాసి మంచి హ్యాండ్ రైటింగ్ తో మంచి ప్రెజెంటేషన్ ఉందనుకోండి, హౌ యూ ఫీల్? ఓ షీ ఈస్ గుడ్, ఈస్ గుడ్, వెరీ గుడ్, ఇంకా మంచి స్టూడెంట్ ఉన్నటువంటి మేము మంచిగా ఉందని ఒక్కసారి సైకాలజికల్ గా ఒక మంచి ఇంప్రెషన్ కూర్చుంటారు. ఆటోమేటిక్ గా మార్క్స్ కూడా లిబరల్ గా ఉంటుంది, కరెక్షన్ కూడా ఉంటుంది. కొందరు బాగా రాస్తారు కాంటెంట్, కానీ ప్రజెంటేషన్ లో పోతుంటారు, రాయరు, రాజు నాకు కొట్టేస్తుంటారు, పర్ఫెక్ట్ గా రాయరు, మార్జిన్ ఇడిచిపెట్టారు, అవన్నీ చేసిపోతారు. ఆటోమేటిక్ గా మేము నాకు చూడగానే ఏమనిపిస్తుంది? ఇఫ్ యు ఆర్ దేర్, మీరే వాల్యుయేషన్ చేస్తున్నాం అనుకోండి, ఏ విధంగా ఉంటుంది? ఏటో ఉన్నది అని చెప్పేసి ఆటోమేటిక్ ఏం చేస్తాను? ఒక హాఫ్ మార్క్ కట్ చేసేది. ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి. కాంపిటెన్సెస్ లో 2 ఉంటాయి, ఒకటి నాలెడ్జ్ అండ్ రెండోది స్కిల్. నాలెడ్జ్ అండ్ స్కిల్. నాలెడ్జ్ స్కిల్ 2 ఉండగలుగుతారంటే నాలెడ్జ్ ఏ విధంగా వస్తుంది? హౌ యూ గెట్ ద నాలెడ్జ్?
స్టడీ చేస్తాం. లెర్న్ అండ్ రీలెర్న్ చేసుకుంటూ పోతేనే మనకు నాలెడ్జ్ వస్తుంది. నువ్వు ఎంత చదవగలిగితే అంత చేయగలిగితేనే నాలెడ్జ్ వస్తుంది. అర్థమైనా? దాని నాలెడ్జ్ అనేది కాంపిటెన్స్ వస్తుంది. నాలెడ్జ్ వస్తుంది. మరి నాలెడ్జ్ నేను చదువుతున్నా, నాకు మ్యాథ్స్ అంటే టఫ్ లేదా ఫిజిక్స్ అంటే టఫ్ అనుకుంటా. ఏం చేస్తాం? వాట్ విల్ యూ డూ? ఒక సబ్జెక్ట్ మీకు ఇష్టం లేదు, చాలా కష్టం అనిపిస్తుంది. హౌ యూ ఫీల్? వాట్ యూ డూ? దాన్ని మాత్రం పక్కకు పెట్టి మిగతా చదివేస్తుంది. దాన్ని మాత్రం పక్కకు పెట్టి మిగతా చదివేస్తుంది. కానీ సైంటిఫికల్లీ ఇట్ హ్యాస్ ప్రూవ్ దట్ ఏది నీకు కష్టమో దాన్నే ఎక్కువ పట్టుకోవాలి. విచ్ ఎవర్ యూ ఫీల్ ఈస్ హార్డ్, ట్రై దట్ ఫస్ట్. కానీ కంటిన్యూస్ గా పట్టుకోకండి. దాన్ని కంటిన్యూస్ గా పట్టుకోకండి. కంటిన్యూస్ గా పడితే దాని మీద హేటింగ్ వచ్చేస్తుంది. కొద్దిసేపు చదవండి. మీకు ఎప్పుడైతే దాని పీక్ స్టేజ్ కంటే దాని మీద బోర్ అయిపోతుందో పుట్ ఇట్ డౌన్. ఈరోజు ఒక్కటే పేరా చదవండి, ఒక్కటే లైన్ చదవండి. నెక్స్ట్ డే 2 లైన్స్ కి ఇంప్రూవ్ చేయండి. నెక్స్ట్ డే 2 లైన్స్ కి ఇంప్రూవ్ చేయండి. లేదా చదివితే మీకు అర్థమయ్యేదాకా చదవండి. డౌట్స్ ఉన్న టీచర్ దగ్గర పోయి వాటిని క్లారిఫై చేసుకోండి. దేన్నైనా సరే మీకు టఫ్ ఉందో దాన్నే ఎక్కువ పట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ దాన్ని రబ్బర్ బ్యాండ్ అయితే సాగదీయదు. ఎంతవరకు అది ఎలాస్టిక్ ఉంటుందో, ఎంతవరకు సాగుతుందో అంతవరకే తాగేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ ట్రై అగైన్. మీకు ఒక ఇనుప రాడ్ ఉంటారు. కొమ్మరోళ్ళ కొలిమి దగ్గర పోయిన వాళ్ళని చూసినరా? ఆడ ఇనుప రాడ్లు పెట్టేసి ఎంతో పెడతారు, కొలిమిలో పెడతారు, ఫర్నెస్ లో పెట్టేసేస్తారు. పెట్టేసి అది వేడైతుంది. వేడైన తర్వాత ఏం చేస్తారు? ఒక పెద్ద స్విచ్ తీసి దాన్ని కొడతా ఉంటారు. అది ఏమవుతుంది? తాగుతూ ఉంటుంది. అంతేనా కదా? ఎందుకోసం? ఒక్కటి కొట్టగానే తాగుతుంది. అది ఎన్ని కొడతారు? దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటారు. కొట్టిన కొద్ది అది 3-4 సార్ల తర్వాత సాగుతుంది. అంతేనా కదా? ఒకసారి హీట్ ఎక్కి తర్వాత దాని మీద కంటిన్యూషన్ హ్యామరింగ్ జరుగుతూనే అది కొనసాగుతుంది. అది వింటుంది. సేమ్ ఇది కూడా మీ హార్డ్ సబ్జెక్ట్ అనేది ఐరన్ రాడ్ లెక్కనే. కానీ ఐరన్ రాడ్ కూడా బెండ్ చేసి మీ స్ట్రక్చర్ కు మార్చుకోవాలి. ఇజంట్ ఇట్? మా స్ట్రక్చర్ ఇప్పుడు బెండ్ చేస్తూ ఇవన్నీ మార్పులు ఏంటంటే దాన్ని హీట్ చేసి దాన్ని బెండ్ చేస్తారు. సో ఆ విధంగా చేయాల్సినటువంటి పని ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక సబ్జెక్ట్ హార్డ్ ఉంటే దాని మీద కంటిన్యూషన్ గా పెట్టాల్సిన అవసరం లేదు. బట్ కీప్ కంటిన్యూస్ ఎఫర్ట్స్. అది చదవండి. బోర్ అవుతున్నప్పుడు తర్వాత మా ఇష్టమైన సబ్జెక్ట్ వెళ్ళండి. దాన్ని ఒక 10 నిమిషాలు చదవండి, మళ్ళీ దానికి వెళ్ళండి. ఈ రోజు వెళ్ళకండి, నెక్స్ట్ వెళ్ళండి. అట్లా డే బై డే దానికి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు తెలియకుండానే దాని మీద ఇష్టాన్ని ఏర్పరచుకుంటారు. ఏముంటుంది? చాలా మంది మ్యాథ్స్ ఎవరు చదువుతున్నారు? మ్యాథ్స్ ఎంతమంది చదువుతారు? పెద్ద మ్యాథమెటిషియన్ ఏం చెప్తారో తెలుసా? డోంట్ రీడ్ మ్యాథమెటిక్స్, డోంట్ డూ మ్యాథమెటిక్స్, ప్లే విత్ ఇట్, దెన్ యు విల్ బి ది ఎక్స్పర్ట్ ఇన్ దట్. లెక్కలకు మ్యాథ్స్ ఎప్పుడు కానీ చదవండి. చాలా మంది చదువుతారు, నాకు తెలిసి ఇందులో కూడా చాలా మంది చదివే ప్రయత్నం. ఒకటి రాస్తారా? ఊరికే రాసి పేపర్లు పెట్టి పెద్దలు చేతులని గుంతున్నాయి, కాళ్ళని చేతులని పోతున్నాయి అనుకుంటారు. సో దాన్ని చదివే ప్రయత్నం చేస్తారు. చదివే ప్రయత్నంలో ఏం చేస్తే ప్లస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఏమైపోతుంది? 3 + 2 is 3 - 2 is what is the difference? అంటే మీ మార్కులు కూడా అక్కడ డిఫరెన్స్ అయిపోతుంది. నేను బాగా చేసిన సార్ అని చెప్పేసి బట్టి కొట్టి ఆ లెక్కనేస్తారు. ఎక్కడో ఒక స్టెప్ మిస్ అవుతారు, ఎక్కడో ఒక ప్లస్ దగ్గర వైరస్ వేస్తారు. ఇప్పుడు నేను ఒకటి దాన్ని తొందర రాసిన, ఇట్లా ఒక గీత గీసినాను, ఇట్లా గీత గీసాను, తర్వాత ఇట్లా ఏమైంది? మీకు బి అనిపించింది, నేను 13 రాసిన. అంతేనా? ఆటోమేటిక్ గా మీరు కరెక్ట్ రాసిన, మీరు బి అనుకున్నారు, నేను నాకు 13 దగ్గర చెక్ కొట్టేసి అని చెప్పేసి నాకు ఫోటోమో లిసనింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది సైంటిఫిక్ గా. ఏంటి? లాంగ్వేజ్ లో వస్తుంటాయి 4 స్టెప్స్ ఉంటాయి. SLSRW. వెరీ గుడ్. వెరీ గుడ్ బేటా, గుడ్. వాట్ ఇస్ దట్? నెక్స్ట్
ప్రాసెస్ అయితే ఇది సైంటిఫికల్ గా ప్రూవెన్ స్టెప్. లిసనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. మనం ఏం చేస్తుంటాం? ఫస్ట్ రైటింగ్ చేస్తాం, తర్వాత రీడింగ్ చేస్తాం, అంతేనా కదా? తర్వాత స్పీకింగ్ చెప్పడం చేస్తాం. అసలు లిసనింగ్ చెయ్యమా? అక్కడ నాకు తెలియదు. మీరు చిన్నగా చెప్పండి. మీరు ఇప్పుడు లాంగ్వేజ్ అందరూ కూడా హిందీ, తెలుగు, ఉర్దూ అందరూ ఉన్నారు కదా మదర్ టంగ్. మీరు అందరూ ఏ విధంగా నేర్చుకున్నారు మదర్ టంగ్? ఎట్లా నేర్చుకున్నారు? మరి రాసి నేర్చుకున్నారు. టీచర్లు చెప్పిందా? ఎవరైనా ట్యూషన్ మాస్టర్ వచ్చిందా? రాసిందా? మరి ఎట్లా వచ్చింది? సో ఎప్పుడు కానీ లిజనింగ్ అనేది బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్. చాలా జాగ్రత్తగా వినాలి. అమ్మ ఇంట్లోకి మీ ఇంటికి చెప్పేసి అరే పోయి ఆ పక్కకున్న కొట్టులో కూడా దుకాణంలో కూడా పోయి 1 కిలో ఉప్పు తేరా అని చెప్పేసి చెప్తారు. మీరేమో వాట్సాప్ చూసుకుంటూ గేమ్ ఆడుకుంటూ కూర్చుంటారు. అమ్మ రేపు దేవరా కూడా దగ్గరికి వస్తుంది, స్కూల్ పోవాలి, మీ టిఫిన్ బాక్స్ పెట్టియాలంటారు. లేదమ్మా ఉండు అని చెప్పారు. ఆఖరికి మీ అమ్మ చేతులు నా సరాతం అట్లనే పట్టుకొని వచ్చి నా కొట్టేందుకు వచ్చినాక నేను తెస్తా ఉండు, ఊకేదో పని చెప్తామని చెప్పి అమ్మ మీద అని చెప్పి. అది కాదురా నేను చెప్పేది మీకు అంటే ఎన్నిసార్లు చెప్తావు నాకు తెలియదు, అయిపోయి ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావు నేను అని చెప్పేసి పోతాను. దుకాణం పోయి ఓ అన్న జర ఉప్పి 1 కిలో ఉప్పి అని అంటారు. వాడేమంటాడు? అన్నా దొడ్డుప్ప సన్నప్ప. కరెక్ట్ ఏం చెప్పిందమ్మా? దొడ్డుప్ప. సో వాటి ఏంటి బ్యాక్ టు ద హోమ్ అడిగి అమ్మ అది చెప్పవాను మళ్ళీ ఒకటి అమ్మ మీదకి ఇది చెప్పవాను దొడ్డుప్ప సన్నప్ప చెప్పవాను. నేను చెప్తుంటే సరే ఊరికి ఎందుకు చెప్తావు మళ్ళీ ఏంటో దొడ్డుప్ప సన్నప్ప సన్నప్ప సరే అని చెప్పి. అది కాదురా చెప్పేది ఇంకే సన్నప్ప అని చెప్పినా కదా ఇంకా మళ్ళీ ఊరుకుంటే చెప్తామని చెప్పేసి మళ్ళీ పరిగెడతాం. మళ్ళీ అడిగిపోయిన తర్వాత అయోడైజ్ లుప్ప నాన్ అయోడైజ్ లుప్ప అన్నాను. కరెక్ట్ గా మళ్ళీ ఏం చెప్పిందమ్మా? అన్నపూర్ణ సాల్ట టాటా సాల్ట మళ్ళీ పరిగెత్తారు. ఇవన్నీ ఎందుకు ప్రాబ్లమ్స్ ఏంటి వస్తున్నాయి? అదే ఒక 2.5 hours ఒక సినిమా ఏమిటో రేపు సలా రిలీజ్ అవుతుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది సినిమా? నాకు నేను మా వాడు బుక్ చేసుకుంటుండు. ఎన్ని గంటలకు సినిమా టికెట్స్ కావాలి డాడీ ఎవరైనా ఉంటే ఇప్పి అంటే సరే తినా అని చెప్పేసి ఒక అంకుల్ ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి అరే మా వాడు సలా సినిమాలు కావాలంట తినంటే ఎన్ని గంటలకు ఆ టికెట్ అంటే ఏ షో కావాలని మాకు అడిగింది. నేను నాకు కూడా లిజనింగ్ స్కిల్ లేకుండే వీరికి అడిగిన ఏ షో అంటే 4 o'clock అని చెప్పాను. 4 o'clock అట అని చెప్పాను. 4 o'clock అని చెప్పేసి 4 o'clock ఏమా పిఎం అని అడిగాను. నేను సినిమాకు ఏముంటుంది అంటే ఆయన 4 o'clock ఏఎంకు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. 4 o'clock ఏఎంకు ఒక షో రిలీజ్ అవుతుంది. వాడు 8 దాకా లేవనోడు షో 4 o'clock సినిమాకు పోతున్నాడు. 8, 9, 10 కు లేపితే మెల్లగా లేసే వ్యక్తి 4 o'clock సినిమా కావాలంటున్నాడు. ఎందుకోసం? షార్ట్ టర్మ్ గోల్. ఏంటిది? ఫస్ట్ షో చూడాలనే, ఫస్ట్ షో నేను చూడాలి. అది అక్కడ మైండ్ లో కూర్చుంది. అదే నీకు ఏదైనా సరే అలా కూర్చుంటే పెట్టగలిగితే దానికి ఏం చేస్తున్నాం? అవసరమైతే రాత్రి వండుకో, లేకపోతే మీకు సార్ ఎక్కడైనా ఎక్స్కర్షన్ తీసుకోపోదామన్నాను అనుకోండి 4 o'clock లేకపోతే ఇబ్బంది పడతారా? మోస్ట్ ఈగర్లీ 2 o'clock లేచి స్నానం చేసి లేచి కూర్చొని ఇంకా 4 అవుతలేదు అనుకుంటున్నాం. ఎందుకోసం? అది మనకి ఇష్టం ఉంది. మా అమ్మమ్మ ఒకటి చెప్పేది ఏమనంటే నీకు ఏదైనా ఇష్టం ఉంటే నీకు ఒకటి ఇష్టం ఉన్నోడు మాట్లాడుతున్నా అనుకోండి నారాయణ అన్న కూడా వాడిని బూతు తిట్టినా కూడా నారాయణ అన్నట్టే వినపడతారు. నాకు ఇష్టం లేదనుకో నారాయణ అన్న కూడా బూతు తిట్టినట్ట వీడేదో తింటున్నాను ఎక్కిస్తున్నాను అని చెప్పేసి. సో డిఫరెంట్ ఆ విధంగా ఉంటుంది. సో మనం ఏదైనా సరే ఇష్టాన్ని పెంచుకోవాలి. పుట్టపర్తి సత్యనారాయణ బాబా తెలుసా? సాయిబాబా ఒక కొటేషన్ చెప్తాడు, నాకు చాలా ఇష్టమైనది. మనం ఈ సృష్టిని మార్చలేనప్పుడు మన దృష్టిని మార్చుకోవాలి. మనం ఈ సృష్టిని మార్చలేనప్పుడు మన దృష్టిని మార్చుకోవాలి. సో ఇఫ్ యూ కాంట్ చేంజ్ ద సిచ్యువేషన్, ఆ పరిస్థితిని కానీ ఆ సిచ్యువేషన్ కానీ మనం మార్చలేనప్పుడు మనం ఆ సిచ్యువేషన్ అనుగుణంగా అడ్జస్ట్ కావాలి. మనం ఆ సిచ్యువేషన్ అనుగుణంగా అడ్జస్ట్, లేకపోతే ఆ సంఘర్షణలో పడుతుంటాం.
అటు మార్చలేక ఇటు అడ్జస్ట్ కాక సంఘర్షణలై ఒక రకమైన ఇరిటేషన్ వేస్తున్నారు. కోపం వస్తుంటది. ఒక్కరి మీద కాదు, అమ్మ మీద వస్తుంది, నాన్న మీద వస్తుంది, సార్ మీద వస్తుంది, స్కూల్ మీద వస్తుంది, టీవీ మీద వస్తుంది. ఎవరు చూస్తే వాళ్ళ కోపం. ఆది ఒక మంచి ఫ్రెండ్ వచ్చి వాడు మనకు సలహా అయితే కూకలు ఒక పని మంది వేద ఉన్న ఊరికి డిస్టర్బ్ చేద్దామని వాళ్ళని తిట్టడం కొట్టడం చేస్తున్నారు. సక్సెస్ అనేది ఎక్కడనో కాదు, లాంగ్ కాదు. సక్సెస్ అనేది నువ్వు ఇంతకుముందు చేసిన దానికంటే ఎక్కువ చేయగలిగినవా లేదా? హ్యావ్ యూ ఇంప్రూవ్డ్ ఎ లాట్? నాకు 6 GPA అవుతుంది ఇప్పుడు, నేను 10 GPA కోరుకుంటున్నా. ఇస్ ఇట్ కరెక్ట్? కావచ్చు, అది కూడా. కానీ దానికి అనుగుణంగా ఎఫర్ట్ మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అని ఏది అనుకోలేదు, ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కానీ 6 నుంచి 7 కి చేయి, 7 నుంచి 8 చేయి, 8 నుంచి 9 కి చేయి, 9 to 9.2, 9.5, 9.7, 10. సో ఆ విధంగా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం, మిమ్మల్ని మీరే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఇంపాసిబుల్ కాదు. అలెగ్జాండర్ తెలుసు కదా, అలెగ్జాండర్ గొప్పతనం ఏంటిది? ప్రపంచ విజేతగా పిలుస్తారు అలెగ్జాండర్. యు వాంట్ టు రూల్ ద వరల్డ్. బ్రిటిషర్స్ ఎట్లా అనుకున్నారో అలెగ్జాండర్ రూలర్. ఆ విధంగా అన్ని జయించుకుంటూ ఇండియాకి వచ్చేసాడు. ఇండియాలోకి వేసినటువంటి మస్ట్ వాళ్ళనే ఓడిపోయాడు. ఓడిపోయి గెలవలేనైన పరిస్థితిలో ఇక తిరిగి వెళ్ళే పరిస్థితిలో ఒక ఊహ ఉంటుంది, ఒక కేవ్ ఉంటుంది కదా, అందులో పోయి సేద తిరుగుతుంటాడు. అరే నేను ప్రపంచాన్ని గెలవాలనుకున్నా, నేను ఇక్కడనే ఓడిపోయినా ఎలా అని ఆలోచిస్తూ నిద్ర రావట్లేదు, అని నిద్ర పట్టలేదు. అలా చూస్తూ ఉంటే ఏమైతుంది, ఒక చీమ మీదికి ఎక్కుతుంది. మీదికి ఎక్కి కొద్ది 2 స్టెప్స్ ఎక్కగానే మన కింద పడిపోయింది. కింద పడగానే ఆగుతుంది చీమ, మళ్ళీ ఎక్కాలని ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిందట. మళ్ళీ 2 నుంచి 3 అడుగులు ఎక్కింది, మళ్ళీ పడిపోయింది. నేను ఊరికే పడుతున్నా అని చెప్పేసి పోతుంది చీమ. మళ్ళీ ఎక్కడ అట్లా ఒక 30-40 టైమ్స్ అటెంప్ట్ చేసి సక్సెస్ఫుల్లీ మీదికి పోయి మళ్ళీ తిరిగి వచ్చి తన ఫ్రెండ్స్ అందరినీ దొరికొచ్చి ఏ విధంగా ఎక్కానో చూపెట్టుకుంటూ తీసుకుంటూ పోవడం జరిగింది. ఆ చిన్న చీమకి ఇంత ఉంటుంది. ఆ చీమకి అంత కమిట్మెంట్ ఉంటే, అంత జీల్ ఉంటే, అంత డిజైర్ ఉంటే, నేను మనిషికి ఇంత పెద్ద వయసు నాకెందుకు ఉండదు అనేది అలెగ్జాండర్. సో అగైన్ గెట్ బ్యాక్, మళ్ళీ గెలిచి ముందుకు పోవడం. సో మనం కూడా అంతే, హార్డ్ సబ్జెక్ట్ ఉన్నది అనుకుంటే దాన్ని ఎక్స్పెక్ట్ అంతే అవుతుంది. స్టార్ట్ ఒక పేరా 2 పేరాలు, చిన్న 1 లైనర్. ఇంకొక పెద్ద తప్పు మీరు ఏం చేస్తారంటే, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా చేసేది ఏంటంటే లాంగ్ క్వశ్చన్స్ నుంచే షార్ట్ క్వశ్చన్స్ వస్తారు. ఎప్పుడు కాదు, అవునా? ఇంట్రెస్ట్ లేదు. ఆబ్జెక్ట్ టైప్, 1 word answers, 2 marks answers, then go for the long answers. ఒకటి ఏంటంటే ఎప్పుడు కానీ ఇప్పుడు బోధన నుంచి హైదరాబాద్కు వెళ్ళాలి. ఏమనిపిస్తుంది, అమ్మ బోధన నుంచి హైదరాబాద్ దాదాపు 200 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేయాలన్నా అంటే 4 hours 5 hours కూర్చోవాలన్నా అంటే, అదే మీరు బ్రేకప్ పెట్టి సమ్ ఇంటర్వెల్స్. ఫస్ట్ నిజామాబాద్ పోవాలి, నేను ఎంత ఉంటుంది, 40 minutes, half an hour, 40 minutes వెళ్ళిపోతారు. బోధన టు నిజామాబాద్ టు నెక్స్ట్ టాపిక్ ఇస్ కామారెడ్డి 45 minutes వెళ్ళిపోతాం. ఆ నుంచి రామాయణపేట్ అంటే 20-25 minutes వెళ్తాం. ఆ నుంచి తూఫాన్ పెడతాం, ఇంకో 1 hour వెళ్తాం. ఆ నుంచి హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్ వచ్చేసి ఉన్నా కదా. సో బ్రేకింగ్ ఇంటర్వెల్స్. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, మీరు చిన్న ఆన్సర్ చదువుకుంటూ పోతే పెద్ద ఆన్సర్లో సగం మీకు వచ్చేసింది. ఇట్ మేక్స్ ఈజీ. అదేనా, చిన్న ఈజీగా ఉంటుంది, చదవడం ఈజీ అవుతుంది. నేను ఒకరిని అడుగుతున్నా, ఎవరైనా సరే 3 days బ్యాక్, ఈరోజు అయితే ఏం డేస్, థర్స్డే. ఈరోజు థర్స్డే. మండే నైట్లో మీ మమ్మీ ఏం కర్రీ చేసింది? ఎందుకంటే దిస్ ఆర్ ద ఫ్రెష్, మన మైండ్ లో ఫ్రెష్ ఉంటాయి. ఇలా వెలుగుతూ పోతుంటే ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటుంది, ఈజీగా గుర్తొస్తుంది. రివిజన్ బ్యాక్ నుంచి చేసుకుంటూ పడితే
దీనివల్ల రెండు ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి మన మైండ్ ఫ్రెష్ లో ఉన్నాయి, తొందరగా గుర్తొస్తుంటాయి, పోయినా కొద్ది ఎందుకంటే గుర్తొస్తుంటాయి. ఇంకోటి ఫస్ట్ ఆల్రెడీ 2-3 టైమ్స్ చదివిన కాబట్టి లాస్ట్ చదివితే ఈజీ అయిపోతుంది. సో ఇటువంటి కొన్ని టిప్స్ కూడా మీరు యూజ్ చేసుకుంటూ పోతుంటే మీరు సక్సెస్ అవుతూ ఉంటుంది. అలాగే బాగా కంటిన్యూషన్ అవర్స్ టుగెదర్ కొందరు బాగా నేను రావాలి చదవాలి అని చెప్పేసి కొందరు పట్టుకున్నాక లేచి చదివి ఇబ్బంది పడి చేసుకోక కష్టపడాలి. కానీ లాంగ్ ఇంతకుముందు చెప్పినగా మైండ్ ఎగ్జాస్ట్ అయ్యే స్టేజ్కి ఎప్పుడు చదవాలి, అది డేంజరస్. ఉన్నది కూడా పోతుంది. ఎలాస్టిసిటీని ఎంతవరకు కనపడకండి, ఎంతవరకు సాగదీయాలి, అది ఎంతవరకు ఎలాస్టిక్ అంతవరకు చేయాలి. అంతకంటే మాక్సిమం ఎక్కువ చేసేటప్పుడు ఏమైతుంది లేకండి. మనం కూడా అంతే చదువు మీద విరక్తి పుట్టేస్తాం. సో డూ దట్. ఒక 2-3 మినిట్స్ రిలాక్స్ కానీ ఫ్రెష్ కానీ, మాకు ఎర్లీ మార్నింగ్ లేస్తే కూడా మంచిగా రిలాక్స్ కానీ ఫ్రెష్ కానీ రిలాక్స్ అయిన తర్వాత చదివాడు. చాలా మంది ఏం చేస్తారు, అబ్బా లేచినామని చెప్పేసి దుప్పటి మీద కప్పేసుకొని ముక్కును పట్టుకుంటారు, బుక్ ఎదుర్కొంటారు, ఉట్టా పట్టా ఉంటుంది, లేచి చదువుతుంటారు. కొందరు పడుకొని చదువుతారు. బెడ్ ఈస్ ఫర్ స్లీప్ నాట్ ఫర్ రీడింగ్. బెడ్ ఈస్ ఫర్ స్లీపింగ్ నాట్ ఫర్ రీడింగ్. దాన్ని కూర్చొని మాత్రమే చదివే ప్రయత్నం చేయండి. మంచిగా మంచిగా నిద్రలేసిన తర్వాత నేను ఇది చదువుతాను, ఇది కంప్లీట్ చేస్తాననే షార్ట్ టర్మ్ అనుకోండి. ఏదైనా ఒక మంచి పెద్ద క్వశ్చన్ వచ్చేసింది, ఆక్సిజన్ దాని నైట్రోజన్ లోపల ట్రిపుల్ బాండ్ ఏ విధంగా, ఈ నైట్రోజన్ లో ఏ బాండ్స్ ఏర్పడతాయి అని చెప్పేసి వాట్ బాండ్స్ అక్కడ నైట్రోజన్ అని చెప్పేసి అంటే ఏమైపోతే ఒక ట్రిపుల్ బాండ్ ఏర్పడితే ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఏర్పడతాయి రాసేస్తే అది 2 మార్క్స్ వస్తాయి. మనం మనకు ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఏర్పడుతుంది, దాని ఒకటి ఎనర్జీ కొట్టు 3 లైన్స్ వేసేసి ఎన్నేసేస్తే 2 మార్క్స్ వస్తాయి అయిపోతుంది. అంతేనా కదా? అలా కాకుండా నైట్రోజన్ ఉంటుంది, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఉంటుంది, దాని డంబెల్ షేప్స్ ఉంటాయి, px py pz దాని కొలిజన్ అవుతుంది అని చెప్పేసి ఆ డయాగ్రామ్స్ నుంచి అవన్నీ వేసేస్తే దానికి ఎన్ని మార్క్స్ ఇస్తున్నాం మనం? మీరు ఎంత పేజ్ రాశారు? ఒక పేజ్ మొత్తం రిజిట్ చేసేసరి నేను మస్తు రాస్తే ఎవరికి వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి మార్కులు? నా దగ్గర ఎన్ని మార్కులు ఉన్నాయి? 2 మార్క్స్ అయితే అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. సో ఎంత అవసరం ఉందో అంతనే రాయండి. మార్క్స్ ఎంత ఏ మార్క్స్ కేటగిరీకి వస్తుందో దాని మందమే ఆలోచించి మీ విచక్షణ చేస్తారు. కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ తనకుండే చాలా పెద్ద కవి, 1000 పడగలను రాపేశారు. సో తను ఒకసారి నాట్ వన్ ఫ్రెండ్ అనే డిగ్రీ చేసి ఎంఏ చేయలేదు, పండితుడు చాలా గొప్ప పండితుడు. నాట్ వన్ ఫ్రెండ్ ఏం చేసి విశ్వనాథ్ సత్యనారాయణ పోయి, సార్ మీరు ఎంఏ చేయలేదు కదా, మీరు ఎంఏ రాయితే నేను ఫీజు కడతా అని చెప్పేసి మళ్ళీ బలవంతం చేసి ఎంఏ ఫీజు కట్టించి ఎగ్జామ్లో కూర్చుండబెట్టారు. ఎగ్జామ్ ఇంతకుముందు ఎప్పుడు ఉంటాయంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 20 మార్క్స్. 5 క్వశ్చన్స్ ఇచ్చేసారు. 5 క్వశ్చన్స్ ఫస్ట్ మార్క్ ఆయన పండితుడు, చాలా గొప్ప పండితుడు, చాలా బ్రిలియంట్, ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడగా చాలా అద్భుతంగా అనిపించింది, ఈజీ అనిపించింది. రాస్తా పోయిండు 3 అవర్స్ అయితే ఎగ్జామ్ మీద వచ్చేసి సార్ అయిపోయింది పేపర్ ఇచ్చేస్తారా అని తీసేసుకొని అయిపోయింది. నాలాంటి వాడు ఆ పేపర్ డిజైన్ అది ఓపెన్ చేసి పేపర్లన్నీ దిద్దితే 60 పేపర్లు ఉన్నాయి, 60 పేపర్స్. సర్ప్రైజింగ్లీ ఒక ఫస్ట్ ఆన్సరే మొత్తం 60 పేజెస్ ఉంది. అవుట్ స్టాండింగ్ గా రాసింది 60 పేజెస్. అవుట్ స్టాండింగ్. నేను ఎన్ని మార్కులు ఇవ్వాలి? పేరా పాసా? పట్టాలేదు రాలే కదా. సో లీవ్ ఇట్. ఒక మన మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 80 మార్క్స్ ఉన్నాయి. 80 మార్క్స్ ఎన్ని నిమిషాలకు ఉంటారు మన ఎగ్జామ్? ఎన్ని అవర్స్? 3 అవర్స్. 3 అవర్స్ లో రీడింగ్ అవిటి తీసేసి ఒక 30 మినిట్స్ తీసేసి అయితే 20 మినిట్స్ తీసేయండి. ఎంత అయితే మనకు 100 మినిట్స్ అయితే అవుతుందా? 2 అవర్స్ అంటే 60 ప్లస్ 90 ప్లస్ 10 మినిట్స్, 20 మినిట్స్, 10 మినిట్స్, 50 ప్లస్ పేపర్ కదా అది 100 మినిట్స్. 100 మినిట్స్ అంటే 80 మార్క్స్. ఒక్కొక్క మార్క్ ఎన్ని మార్క్స్ ఎంత టైం పెట్టుకోవచ్చు మనం? 1.5 మినిట్ పెట్టుకోవచ్చా? సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. 1 మార్క్ ఎంత ఇవ్వాలి, 2 మార్క్స్ ఎంత టైం తీసుకోవచ్చు, 4 మార్క్స్ ఎంత టైం తీసుకోవచ్చు. ఒక ప్లానింగ్ ఇస్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది పర్ఫెక్ట్ గా మనకి ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
చాలా సార్లు ఫస్ట్ ఉన్నది చదివి అబ్బా నాకు ఇది అబ్బా ఈ రోజు నిన్న చదివిన ఆన్సర్ వచ్చిందబ్బా అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్రాముఖ్యత కట్టేస్తాం. తర్వాత రష పైప్ ఉంటాం. రష పైప్ లో ఒక ఆన్సర్ మిస్ అయిపోతాం. ఏ ఆన్సర్ పెడతాం? బాగా ఈజీ ఉన్న ఆన్సర్ లాస్ట్ రాస్తామని పెండింగ్ పెట్టి దాన్నే మర్చిపోతాం. అప్పుడు టోటల్ మార్క్ పోతుంది. కాబట్టి లాస్ట్ మళ్ళీ 10 minutes ఖాళీ పెట్టుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి మీరు అన్ని రాసినామా లేదా అని. మళ్ళీ ఏం చేస్తారంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మనిషికి తన మీద చాలా నమ్మకం. ఆన్సర్ ఇది రాసిన అన్ననే టిక్ పెట్టుకుంటాం. ఆన్సర్ షీట్ లో చూడదు, ఆన్సర్ షీట్ లో కూడా చూడండి. క్వశ్చన్ పేపర్ తో క్రాస్ చెక్ చేసుకోండి. సెకండ్ ఆన్సర్ ఏ పేజీలో రాసినా చూసి టిక్ పెట్టుకోండి. అదేనా? సో ఎప్పుడు కానీ మిమ్మల్ని మీరు నమ్మకం పూర్తిగా మనిషి తన మీద తాను బాగా నమ్మకం, కానీ ప్రతిసారి మోసం జరుగుతున్నట్టు మనం మోసం పోతూనే ఉంటాం. మళ్ళీ మన మీద మనకే బాగా విపరీతమైన నమ్మకం పెట్టుకుంటాం, మన మెమరీ మీద పెట్టుకుంటాం. సో అయినా సరే తర్వాత కాంపిటెన్సీస్ లో నాలెడ్జ్ వచ్చిన తర్వాత నాలెడ్జ్ అనేది ఏ విధంగా చదవండి. నెక్స్ట్ వన్ ఈస్ స్కిల్. హౌ విల్ గెట్ ద స్కిల్? మీరు స్కిల్ఫుల్ ఎప్పుడైతారు? స్కిల్ ఎప్పుడైతుంది? ప్రాక్టీస్ సెకండ్ కూడా ప్రాక్టీస్, థర్డ్ కూడా ప్రాక్టీస్. నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అన్నిసార్లు పర్ఫెక్ట్ అవుతావు. స్కిల్ ఈజ్ సంథింగ్ ఈజ్ ప్రాక్టీస్. నువ్వు ఎప్పుడు చూడు ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ టైం ఎంత టఫ్గా అనిపిస్తుందో సెకండ్ టైమ్స్ కొంచెం ఉంటుంది. అలా చేసుకుంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తేనే. ఎందుకు ప్రాక్టీస్? ఈరోజు అందరూ కూడా అంత గొప్పలు అయినా కూడా ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ఒక అథ్లెట్ 400 meters లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ అంటే సాధించినటువంటి ఒక అథ్లెట్ గోల్డ్ మెడల్ గెలవగానే ఒక అతను పోయి ఇంటర్వ్యూ చేశారంట జర్నలిస్ట్. ఏం చేసి నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తారంటే నెక్స్ట్ ఒలింపిక్స్ కు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎన్నింటికుంటే ఒలింపిక్స్ ఎన్ని ఇయర్స్ కోసం జరుగుతుంది? 4 years కోసం. 4 years ఇవాళ గోల్డ్ మెడల్ జరిగి నెక్స్ట్ 4 years తర్వాత జరిగే గోల్డ్ మెడల్ ప్రాక్టీస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ 4 years లో ఇంకొక ఎవరైనా స్కిల్ఫుల్ పర్సన్ రావచ్చు. వాళ్ళకంటే నేను స్కిల్ఫుల్ కావాలంటే ఐ హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నేను ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా అవుతుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా అయ్యో నిన్న చేసిన కదా ప్రాక్టీస్ చేయదు, మళ్ళీ ఫ్రెష్ గా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నట్టు ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు కానీ మనం చేసామంటే సరగానే అబ్బా అయిపోయింది తర్వాత 2 lines కదా అని ఎక్స్పెక్ట్. చాలా మంది ఏం చేస్తారంటే ఆన్సర్ నేర్చుకుంటారు. ఆన్సర్ నేర్చుకొని ఆన్సర్ ఫస్ట్ వర్డ్ చూస్తారు, మిగతా ఆన్సర్ అంతా చెప్పేస్తారు. ఆన్సర్ 4-5 lines ఉంది, 4-5 lines ఆన్సర్ అంతా చదువుతుంటారు. చూడండి ఏం చేస్తారు, ఫస్ట్ వర్డ్ చూసి టకటకటకటగా చెప్పేస్తారు. ఎగ్జామ్ లో ఫస్ట్ వర్డ్ కూడా చెప్పాలి, సో అక్కడ చూసుకుంటే మనం చేస్తే ఇవి చిన్న చిన్న తప్పులే కానీ చాలా రెగ్యులర్ గా చేసే చాలా మంది తప్పులు. సో ఎప్పుడు కానీ బట్టి పెట్టుకోకండి, అప్పుడు డేంజరస్. అది మొత్తం కొలాప్స్ అయ్యేది. ఎప్పుడు కానీ సెంట్రల్ పాయింట్ గుర్తు పెట్టుకొని దాని ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మన లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని మన కాంటెంట్ ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది. అందుకోసమే కాంటెంట్ ఉన్నోకి కట్అవుట్ అవసరం లేదు. చాలా మంది కట్అవుట్ ఎవరు పెట్టుకుంటారు, ఎవరో తెలియని వాళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కాంటెంట్ ఉన్నోకి కట్అవుట్ అవసరం లేదు. యూ హ్యావ్ టు వర్క్. మన కాంటెంట్ కరెక్ట్ ఉంది, మన ప్రెజెంటేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి అంటే మీరు ప్రజెంట్ చేస్తే అయిపోతుంది. పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలుగుతారు, ఏది లేకున్నా రాయగలుగుతారు. ఫస్ట్ 4 answers పర్ఫెక్ట్ రాసి 5th answer కొంచెం అటు ఇటు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, యూ గెట్ అవార్డెడ్ 2 marks. దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా మటుకు జరుగుతుండే. ఇప్పుడు పోయి మనం 9th class లో 6th class లో చెప్పబడి చోట్ల మంది పోతుంటాయా, అందులో ఒకరు ఉంటే బెస్ట్. మనం 100లో ఒకరు కాక 100లో ఒకరుగా ఉండే ప్రయత్నం చేయండి. యూ హ్యావ్ టు మనల్ని రికగ్నైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకు గుర్తింపు అనేది ఉండాలి, మనకి ఇండివిజువాలిటీ రావాలి. మనల్ని టీచర్స్ మిగతా అందరూ కూడా గుర్తించే ప్రయత్నం మనకు చేయాలి. అప్పుడే మనం ఎదగగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం, చాలా సాధించగలుగుతాం. చివరిగా ఒక చిన్నగా మళ్ళీ ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుని నేను క్లోజ్ అవుతాం. 2 ఇన్సిడెంట్ చేసి నేను క్లోజ్ చేస్తాను.
ఒకటి నా లైఫ్లోనే ఒకటి చాలా జరిగినటువంటి సంఘటన. ఎందుకంటే చాలా ఈ ఏజ్లో మీరందరూ కూడా చాలా మంది రెండు విషయాల్లో జరుగుతుంటారు. ఒకటి సోషల్ మీడియా, రెండోది ఆ సోషల్ మీడియా సినిమా మీడియాలో చూసినటువంటి సంఘటనలను చూసి యూ కెన్ ఇమాజిన్ యువర్ లైఫ్. ఇమాజినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో. మీరు ఆ ప్లేస్లో ఊహించేసుకుంటారు. అవునా కదా? ఒకటి వాట్సాప్ చూస్తుంటారు, కానీ ఏదైనా సోషల్ మీడియా అది ఎంత అడిక్ట్ అయిపోవటం అంటే చాలాసార్లు మనం చదువుకుంటూ ఒక బోర్ కొడుతుంది. ఒక 5 minutes, ఒక 2 minutes చూసినా అంటే 2 minutes కాదు 2 hours చూస్తారు. మళ్ళీ యూ నెవర్ కమ్ బ్యాక్. మీరు అలా తిరిగి రండి, ఒక చిన్న గేమ్ ఆడండి, లేదా మీ ఫ్రెండ్స్తో చిన్న గేమ్స్. సపోజ్ మన ఇద్దరం ఒక గేమ్ ఆడదామా అని చెప్పేసి అనుకొని చిన్న గేమ్ ఒకటి ఆడుకోండి. ఏమంటే వరల్డ్ మ్యాప్ లో బ్రెజిల్ ఏడుంది సర్చ్ నాకు చెప్పేసి, బ్రెజిల్లో పలానా టౌన్ ఏడుంది, ఇండియాలో అస్సాం ఏడుంటది, ఇటువంటి క్వశ్చన్స్ అడగండి. యూ కెన్ ఈజీగా అయితే అటువంటి షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒక షేర్ చేసుకోవడం చిన్నగా మీరు టీవీలో చూసి క్రికెట్ మ్యాచ్ చూసినా కాకుండా మీకు బుక్ అని ఒక క్రికెట్ మ్యాచ్ ఆడొచ్చా ఒక క్రికెట్ ఆడొచ్చు. సింపుల్, కొంచెం ఒక 5 minutes 10 minutes రిలాక్స్ గురించి చేసుకునే ప్రయత్నం. బట్ దాని కూడా ఎక్సర్సైజ్ చేయాలి. కానీ సోషల్ మీడియా పోతే దాన్ని అడిక్ట్ అయ్యి 2 minutes అన్న కాడ వెళ్ళిపోతారు. ఆటే టేస్ట్ ఏం చేస్తారంటే నాకేమైనా మెసేజ్ పంపించిందో, నాకేదైనా నచ్చిందో అని ఒక 5 minutes తర్వాత ఏం రాకుండా తీసి చూసే ప్రయత్నం చేస్తుంటాం. అంత అడిక్ట్ అయిపోతారు. సో ఈ డిస్టర్బ్ చాలా అవుతుంటారు. ఇంకా చదువుకున్న బోర్ వస్తుంది, గంట సేపు అమ్మా ఒక 5 minutes టీవీ చూస్తా అంటే 5 minutes టీవీ ఏది చూస్తారంటే సినిమా నడుస్తుంటది. చూడగానే సినిమా 5 minutes లో మళ్ళీ వస్తారా, నెక్స్ట్ ఏమైతుందో ఇప్పుడు పోయి మీరు పొడిచిన తర్వాత మళ్ళీ ఇన్స్పెక్టర్ వచ్చే వాడిని అరెస్ట్ చేస్తారా, మళ్ళీ హీరో పోయి వాడిని కొడితే వీడు విలన్ ఊరుకుంటాడా, వాడు హెలికాప్టర్ నుంచి వచ్చే వీడు బాంబ్ చేస్తాడా ఏమిటి అని చెప్పేసి ఇటువంటి టెంప్టింగ్ టీజర్స్ రిలీజ్ చేస్తారు. మిమ్మల్ని టెంప్ట్ చేయాలంటే చిన్న టీజర్స్ రిలీజ్ చేస్తారు. మనం టెంప్ట్ చేయడానికి ఊరుకుంటామా, మొత్తం చూసిన తర్వాత ఊరుకుంటామా, అయిపోయినాక చదువుకు వస్తామా లేదు. మైండ్ ఎంత బ్లాక్ అవుతుందంటే మన ఎట్లా చంపేసేది ఆ 6 కొడితే అయిపోతుంది. నేనుంటే 6 కొడుతుంది. బెకార్గా పంపించింది సెలెక్టర్ లకు తెలియలేదు. మీరు సెలెక్ట్ చేస్తారా ఏంటి? ధోని ముసలోడు పెట్టుకుంటూ వేస్తా, మీరు పెట్టుకుంటూ వేస్ట్. క్యాప్టెన్ అంటే ఏం క్యాప్టెన్? రోహిత్ శర్మ గారి క్యాప్టెనా? 30 కొట్టి అవుట్ అవుతారా? అట్లా నిలబడతాడా? క్యాచ్ పట్టరా? నేను అంట జోన్ అయితే ఎవరైతే ఇండియా ఓడిపోయిన డిస్కషన్ లో మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. సో మనం ఎక్కడ ఏమనుకున్నందులో ఎక్కడైనా రిలాక్స్ అయినామా, మొత్తం రిలాక్స్ అయింది. దీని నుంచే రిలాక్స్ అయినా అసలు మెయిన్ స్ట్రీమ్ నుంచే పక్కకి వెళ్ళిపోయింది. సో డోంట్ గో ఫర్ ఎగ్జామ్స్ అనే రోజులు సోషల్ మీడియా కానీ సినిమా కానీ ఎవిటి కానీ పోకండి. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. వాట్ ఎవర్ యూ ఫీల్ ఇస్ కంఫర్టబుల్ దాని మీద పెట్టే ప్రయత్నం చేయండి. రెండోది, మహేష్ బాబు నేను ఒకటి కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవునా కదా? ఎవడు కొడితేనా ఎవడు కొడితే దిమ్మ జరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే అంటున్నారు. రైట్, వెరీ గుడ్. సో ఎంత మంచిగా ఇష్టం ఉన్నది కాబట్టి ఆ డైలాగ్ పొరుగు పోకుండా పర్ఫెక్ట్ వచ్చేసి మీరు ఆన్సర్స్ కూడా కొన్ని ఇష్టంగా పెంచుకోకుండా అదే పరిస్థితి అడగలుగుతారు. అలాగే మీరు ఆ విధంగా నిజంగా మహేష్ బాబుని ఎదుర్కొన్న ఆ విలన్ గాడు ఒక కొట్టు కొడితే వేరే పండు లేస్తారా? పండుగాడు చేస్తాడా? అది వాడు కొడితే సినిమా చూపెడతాడు. వాడు మనం నిజంగా విలన్ అన్నట్టు కొడితే హీరో లేస్తారు అసలు కొడితే నలుగురు గిరగిరి పడిపోతుంటారు. అలా ఏం పడిపోతుంది. ఇస్ ఇట్ పాసిబుల్? ఇక సినిమాల లవ్ సాంగ్స్ లవ్ సినిమాలు చూపెడతానా మరి ఎక్కడెక్కడ ఎక్కడ కాపేస్తారు సినిమాలలో లవ్స్ అని పెళ్లి వరకు అక్కడికే పడతాం. ఆ తర్వాత అయ్యే కష్టాలని నన్ను చూపెట్టాడు సినిమాలను. వాళ్ళ జీవితమే నాశనమైందని చూపెట్టారు. అసలు ఎవరు చూపెట్టారు? వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిందని చూపెట్టారు. ఆ దాకా రంగుల కళలు చూపెడుతుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక 3 years బ్యాక్
చెప్పేసి మా స్కూల్లో స్టూడెంట్ ఒక అమ్మాయి ప్రియాంక అనే అమ్మాయి, ఆ అమ్మాయిని వాడిని టెంప్ట్ చేసేస్తే పోయి చెప్పేసి వాడు కూడా 10th అయిపోయాడు. వాళ్ళ దగ్గర కలవడము చేయడము చేసింది. 10th క్లాస్ జరిగిన సంఘటన నిజంగా చేసింది. వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు వచ్చి వీళ్ళు కొట్టేందుకు వచ్చేది, కొట్టడమే ఆపడతారు. నేను ఆపేసి చూసి అసలు డీటెయిల్స్ అన్ని క్లోజ్గా ఒక్కొక్కరిని ఇండివిజువల్గా మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడితే యాక్చువల్లీ బాబు ఏం తప్పలేదు, వాళ్ళు తప్పచ్చు. సో ఆ విధంగా నెక్స్ట్ సెషన్లో వాళ్ళకి ఇచ్చేసి ఆమెకు వేరే ఇంటికి పంపించేసి చదువుకోమని చెప్పిన మీరు క్లెవర్ స్టూడెంట్, చాలా క్లెవర్ స్టూడెంట్, బ్రిలియంట్ స్టూడెంట్. వాళ్ళను కూర్చొని అసలు జీవితం అంటే ఏమిటో ఒకదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి లైఫ్లో పెళ్లి చేసుకున్న తర్వాత మినిమం ఎంత అమౌంట్ కావాలో తెలుసా? మినిమం టు మినిమం లేబర్ లైఫ్ కలపాలంటే కూడా మంత్లీ ఇన్కమ్ ఎంత కావాలో తెలుసా మీకు? ఎంత కావాలి? ఎంత బెటా? ఎక్స్పెక్ట్ గెస్. మినిమం 50,000 పర్ మంత్. మనకు ఆ సోయి ఉంటుంది, చేసేసుకుంటాం. మనకి అంత డిస్క్రిప్షన్ ఇచ్చి చేస్తే వాడు రియలైజ్ అయ్యి తప్పైతే సార్ నేను ఇంక ఎప్పుడు చేయనని చెప్పేసి అనామచల్ స్టేజ్ చేసిండు. మొన్న రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో వాళ్ళు తీసుకుపోయి హత్నూరా మెదక్ జిల్లాలో అతన్ని జాయిన్ చేయించిన వాడు మొన్న ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి he got the good 1033 rank in medicine. ఒకవేళ వాడు అదే కోపానికి వచ్చేసి మేము వెళ్ళలేకుంటే వాడిని కూడా స్కూల్లోకి తీసేసి వాడిని కూడా పట్టించుకోకపోతే వాడిని అయిపోయింది, వాడు లేబర్ లేక మిగిలిపోవాల్సి వస్తుంది. కొట్టు పెట్టాడుతూ సంసారాన్ని ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు పట్టుకొని ఎంపీ చేసేస్తే ఎక్కువపోయి చేయాల్సి వస్తుంది. సో లాంగ్ టర్మ్ గోల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే లాంగ్ టర్మ్స్ గోల్స్ ఉన్నటువంటి చిన్న పనులు చేయాలి. మన లాంగ్ టర్మ్ గోల్ ఎక్కడ ఉండాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డిసైడ్ ఈ రోజే మీ లాంగ్ టర్మ్ గోల్ డిసైడ్ చేసుకోండి. తర్వాత కండిషన్ లో మార్చచ్చు. లాంగ్ టర్మ్ గోల్స్ ఎప్పుడు పర్మనెంట్ ఉండవు, మారుతుండొచ్చు. కానీ ఒక గోల్ మాత్రం ఉండాలి. ఉన్నందుకు కష్టపడే ప్రయత్నం చేయాలి. చేస్తేనే మనం సక్సెస్ అవుతాం, లేకపోతే కాదు. ఇంకొక పిల్లాడు ఉండే పాత స్కూల్లో మాకు ఉండే ప్రశాంత్ అని, వాటిని తీసుకొచ్చినాం. అక్కడ వరకు వాళ్ళ తల్లిదండ్రులకు కెపాసిటీ లేదు, దగ్గర హాస్టల్ లేదు. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బోధన్ స్కూల్, మెదక్ సిద్దిపేట నుంచి బోధన్ పంపించిన శ్రీనివాస్ సార్ కాలేజ్ హాస్టల్లో శ్రీనివాస్ సార్ పాపం ఫ్రీకి ఇస్తానా ఏదైనా చిన్న ఉంటే నేను పే చేస్తా అని చెప్పేసి ఇక్కడ పంపించాను. వాడు కరెక్ట్ 2 months ఉంటే ఎలక్షన్. ఈజ్ ఆల్సో బ్రిలియంట్ స్టూడెంట్. ఇంటర్మీడియట్ 10th లో బ్రిలియంట్ స్టూడెంట్ 9.8 వచ్చింది. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ లో ఇక్కడ యూటిలైజ్ చేసుకోక వాడు 10th అయిపోయింది, వాడు ఊర్లో తిరుగుతున్న అవ్వాలి. చూడండి, ఒక గోల్ లేకపోతే, ఒక కమిట్మెంట్ లేకపోతే, పని చేయలేకపోతే, ఇవి నా లైఫ్ లో జరిగినటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి, దానికి అనుగుణంగా చేయడానికి చిన్న వాటికి టెంప్ట్ కాకండి, లైఫ్ ను నాశనం చేసుకోకండి. 10 GPA పెట్టుకొని మంచి 10 GPA పెట్టుకొని మంచి పర్ఫెక్ట్ ఉంటే ఫ్రీ సీట్స్ ఇస్తారు ఇంటర్మీడియట్ లో. 2 years పర్ఫెక్ట్ గా చదివితే ఈ రోజు జరుగుతుంది. ఐఐటీలు ఇళ్ళ రాకున్నా సరే నార్మల్ కాలేజ్ లో మా ఫ్రెండ్ భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు, తన కూతురు నా కొడుకు ఇద్దరు, ఇంకోటి సార్ వాళ్ళ అన్న కొడుకు, వీళ్ళందరూ కూడా శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒకటే బ్యాచ్. కానీ మావాడు కూడా పూర్ ఇన్ కమ్యూనికేషన్ స్కూల్, యావరేజ్ స్టూడెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ లో పర్ఫెక్ట్ ఉంటే పూర్ యావరేజ్. ఆ అమ్మాయి హైదరాబాద్ లోనే ఉంది, ఆమె గూగుల్లో పనిచేస్తుంది. డూ యు నో వాట్ ఇస్ హర్ సాలరీ? జస్ట్ 2 years లో షీ ఇస్ గెట్టింగ్ 64 lakhs per year. 64 lakhs జస్ట్ కామన్ శ్రీనిధి కాలేజ్ నుంచి. ఎక్కడి నుంచైనా సాధ్యం. మన కమిట్మెంట్ ఉండాలి. పలానా ఐఐటీనే వస్తే ఉంటుంది ఇదని కాదు. కానీ ఐఐటీ ఇస్ ద బెస్ట్ చాయిస్. బట్ ఐఐటీ రాకపోతే ఇంజనీర్ అయితే లేదా చేస్తలేమా, ఎన్నైనా సరే సాధించవచ్చు. ఇంకొకటి మా ఫ్రెండ్ మధుసూదన్ అని ఉండే, అతను డిగ్రీలో ఫెయిల్ అయిపోయాడు. అతను ఫెయిల్ అయిపోయి తర్వాత పాస్ అయిన తర్వాత కష్టపడి చదివేసి జియోఫిజిక్స్ చేసి యూఎస్లో పెట్టి పర్మనెంట్లీ సెటిల్ అయ్యాడు.
సో ఎక్కడైనా టర్నింగ్ పాయింట్ ఉంటుంది, దానికి కావాల్సినటువంటి కమిట్మెంట్ ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి, కాన్ఫిడెన్స్ తో పనిచేయాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మంచి కాంపిటెన్సెస్ డెవలప్ చేసుకుంటే ద సక్సెస్ విల్ బి యువర్స్. బ్యాంక్లో కానీ ఎల్ఐసిలో కానీ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది, అంతేనా కదా? గుడ్ బెనిఫిట్స్ ఇజంట్ ఇట్? మీ లైఫ్ బ్యాంక్లో మీ మైండ్ను, మీ బాడీని, మీ టైం, వాట్ ఆర్ దట్? ఫస్ట్ వన్ ఈస్ మైండ్, సెకండ్ వన్ ఈస్, నెక్స్ట్ వన్ ఈస్, ఈ మూడింటిని పర్ఫెక్ట్ గా ఇన్వెస్ట్ చేయండి ఆ బ్యాంక్ లో, లైఫ్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయండి. మీరు పెద్ద పెరిగిన తర్వాత వాట్ ఆర్ యువర్ బెనిఫిట్స్? యు నో, గుడ్ మానిటరీ బెనిఫిట్స్, మంచి మనీని ఎర్న్ చేయగలుగుతారు, మంచి లైఫ్ స్టైల్, లగ్జూరియస్ మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ థర్డ్ వన్ ఈస్ గుడ్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, మంచి అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ మీ మీద రావడం జరుగుతుంది, అదైనా. సో మీరందరూ కూడా పర్ఫెక్ట్ గా చేసే ప్రయత్నం చేయండి. చివరకు ఒకటి చెప్పేసి అవి కాకపోతే జాన్ స్టీవెన్ అక్వేరియా అని అథ్లెటిక్, ఇట్ ఇస్ 1968 ఒలింపిక్స్ గేమ్స్ లో మారథాన్ రేస్ అని ఉంటుంది, తెలుసా? మారథాన్ రేస్ లాంగ్ రన్ 42 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది, 42 కిలోమీటర్స్ వాక్. అందులో 72 అథ్లెట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఒక లైన్ లో నిలబడ్డారు రెడీగా. మన దగ్గర అయితే ఏం చేస్తారు? గవర్నమెంట్ గేమ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తారు? పీఈటీ సార్ విజిల్ ఊదుతారు, అంతేనా కదా? స్టార్ట్ ఆడడం పిస్టల్ చదివేస్తారు. ఒకసారి పిస్టల్ వెళ్ళగానే అందరూ అలర్ట్ ఉంటారు, చాలా అలర్ట్ ఉంటారు. పిస్టల్ వెళ్ళగానే 56 మెంబర్స్ ముందర పోతున్నారు, ఒక 16 మెంబర్స్ అక్కడ ఆగిపోయారు. ఎందుకోసం ఆగిపోయారు తెలుసా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాళ్ళ అలర్ట్నెస్ ను వాళ్ళు సింక్రనైజ్ చేసుకోవాలి. ఇంతకుముందు క్లాప్ కొట్టాం కదా, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం ఎవరైతే రియలైజ్ చేసామో తిరిగి అన్నప్పుడు కొట్టలేదు, మిగతా వాళ్ళు క్లాప్ కొట్టారు. అలాగే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ రికగ్నైజ్ చేయలేదు, ఇది ఆగేసి ఒక సెకండ్, అరే వాళ్ళు ఆల్రెడీ ముందరికి వెళ్ళిపోయారు కాబట్టి మనకు మెడల్ రాదు, వై షుడ్ బి వాక్, మనం ఎందుకు పరిగెత్తడం అవసరం లేదని చెప్పేసి ఆ 16 మంది అక్కడికి ఆగిపోయారు. అంత దూరం నుంచి వచ్చి కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా అక్కడనే ఆగిపోయారు. పరిగెత్తడం కూడా వేస్ట్, అంత దూరం ఎందుకు, మనకు ఎక్కగలరు. మిగతా 56 మెంబర్ పరిగెత్తు పోతున్నారు. అలా జాన్ స్టీవెన్ అక్వేరియా ఒక 19th కిలోమీటర్ దగ్గర మైల్ స్టోన్ దగ్గర అతను వేరే వాళ్ళ కాలు తరిగి అతను పడిపోతాడు. పడిపోయి పేమెంట్ కు గుద్దుకుంటే షోల్డర్ ఇంజురీ అవుతుంది, ఈ కాలు ఇంజురీ అవుతుంది, ఈ కాలు నుంచి షోల్డర్స్ నుంచి నెత్తి నుంచి అంతా బ్లీడింగ్ జరుగుతుంటది. ఒక డాక్టర్ని పిలిచి ఇమీడియట్ గా ఈడ బ్యాండేజ్ ఇస్తారు. పేస్ట్ కట్టిన తర్వాత కూడా అతను తీసుకుపోతుంటే స్ట్రెచర్ లేదు ఐ వాంట్ వాక్, అతను పరిగెత్తుంటాడు. 2 hours 23 minutes తర్వాత అథ్లెట్స్ అలా తిరుగుకుంటూ స్టేడియంస్ లోకి వచ్చేసారు. ఫస్ట్ వన్ వచ్చేసారు ఫ్రమ్ న్యూజిలాండ్ ఇది, సెకండ్ వన్ ఇంకొక ఏదో ఉంది, ఫస్ట్ సెకండ్ ముగ్గురు వచ్చేసింది. ఆ క్రాస్ థ్రెడ్ ఉంటుంది దాన్ని దాటుకుంటూ వచ్చేసింది. ఫస్ట్ వన్ ఏం వస్తుంది? గోల్డ్ మెడల్, సెకండ్ వన్ థర్డ్ వన్ బ్రాంజ్ మెడల్. ముగ్గురికి వచ్చేసారు. ముగ్గురిని చప్పట్లు కొట్టారు, అందరూ కూడా లేచి క్లాపింగ్ చేశారు, అప్రిషియేట్ చేశారు. 3 బాక్సెస్ మీద నిలబెట్టారు. మెడల్స్ ప్రజెంటేషన్ కూడా అయిపోయింది, మిగతా వాళ్ళు అయిపోయింది, అందరు చప్పట్లు కొట్టారు. దెన్ అయిపోయింది కాబట్టి ఒక్కొక్కరు స్టేడియం నుంచి వెళ్ళిపోతారు. Everyone heard a voice in their mind లో ఒక వాయిస్ వినబడ్డది. Still one more athlete is yet to complete the race. Still one more athlete is yet to complete the race అని చెప్పేసి ఒక వాయిస్ వినబడ్డది. అప్పుడు చాలా మంది పిచ్చోడు ప్రతి వాళ్ళు పరిగెత్తేది మెడల్స్ గురించి. ఆ 3 మెడల్స్ అయిపోయినాయి, ఎందుకు పరిగెడుతున్నాడు నిజంగా పిచ్చోడు అని చెప్పేసి కొందరు వెళ్ళిపోయారు. కొందరు చూద్దాం అసలు ఎందుకు పరిగెడుతున్నారు ఆయన ఎవరు ఎందుకు అని చెప్పేసి. ఇంకో 1 hour తర్వాత అంటే 3 hours 23 minutes తర్వాత ఈ జాన్ స్టీవెన్ అక్వేరియా స్టేడియంలోకి ఎంటర్ అయిపోయాడు. కాలుకు బ్యాండేజ్ అయినాయి, రక్తం కారుతుంది, పడుకుంటూ లేసుకుంటూ వస్తున్నాడు. ఫైనల్ స్టేజ్ దాటిన తర్వాత నాటువంటి ఒక వ్యక్తి ఉండి అతని దగ్గరికి పోయి ఒకసారి అడగడం జరిగింది, ఒక విలేకరి, నీకు మెడల్ రాదని తెలుసు, నీ లైఫ్ డేంజర్ ఉన్నదని తెలుసు, అన్ని ఉన్నావా, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు, ఎందుకు పరిగెట్టావని చెప్పేసి అడిగితే అతను ఎంత గొప్ప ఆన్సర్ ఇచ్చిండో తెలుసా. అతనికి ఆ ఆన్సర్కు ఫైనల్ నాడు అతనికి ఒక స్పెషల్ స్పిరిట్ అవార్డు ఇవ్వం
ప్రత్యేకంగా అప్రిషియేషన్ మెడల్ ఇచ్చి ఆనర్ చేసి పంపించడం జరిగింది. ఏం ఆన్సర్ ఇచ్చింది తెలుసా? ఈస్ ఫ్రమ్ టాంజానియా. మై కంట్రీ సెంట్ మీ హియర్ ఫ్రమ్ 5,000 miles. My country sent me here from 5,000 miles not to start the race but to finish the race అని చెప్పారు. దేశ ప్రజలందరూ కూడా నా మీద నమ్మకం పెట్టుకొని పోటీలో పాల్గొనమని చెప్పేసి పంపించారు, పూర్తి చేయమని. వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా నేను నా కమిట్మెంట్ ప్రకారం నా కమిట్మెంట్. సో ఇట్ ఈస్ నాట్ కంపారిజన్ టు ఎనీబడి. మనమే అందుకోసం చెప్తున్నా. మీ పేరెంట్స్, మీ టీచర్స్ మీ మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ పూర్తి అయ్యేందుకు కష్టపడండి. అందరూ కూడా విజయం సాధించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విన్నారు కాబట్టి మీ రెస్పాన్స్ చెప్పండి. రావణ ప్రభ చెప్పాడు కాబట్టి దాని గురించి చాలా మంచి వ్యక్తి, క్యారెక్టర్ వల్ల మిస్ అయ్యేది పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఆ రావణ యుద్ధం ఏదైతే ఉందో దాని ముహూర్తం కూడా రావణ బ్రహ్మ పెట్టాడు. ఇది రామరావణ యుద్ధం తెలుసు. మంచి వ్యక్తి క్యారెక్టర్ లేకపోవడం వలన అట్లా వెరీ గుడ్ ఇండియా ఓడిపోయిన డిస్కషన్ లో మైండ్ మొత్తం ఖరాబ్. సో మనం ఎక్కడ ఏమనుకున్నందులో ఎక్కడైనా రిలాక్స్ అయినామా? మొత్తం రిలాక్స్ అయింది. దీని నుంచే రిలాక్స్ అయినా అసలు మెయిన్ స్ట్రీమ్ నుంచే పక్కకి వెళ్ళిపోయింది. సో డోంట్ గో ఫర్ ఎగ్జామ్స్ అనే రోజులు సోషల్ మీడియా కానీ సినిమా కానీ వీటికి కానీ పోకండి. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. వాట్ ఎవర్ యూ ఫీల్ ఇస్ కంఫర్టబుల్ దాని మీద పెట్టే ప్రయత్నం చేయండి. రెండోది, మహేష్ బాబు నేను ఒకటి కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవునా కదా? ఎవడు కొడితేనా ఎవడు కొడితే దిమ్మ జరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే అంటున్నారు. రైట్, వెరీ గుడ్. సో అది ఎంత మంచిగా ఇష్టం ఉన్నది కాబట్టి ఆ డైలాగ్ కొడుకు పోకుండా పర్ఫెక్ట్ వచ్చేసి మీరు ఆన్సర్స్ కూడా కొన్ని ఇష్టంగా పెంచుకోకుండా అదే పరిస్థితి అడగలుగుతారు. అలాగే మీరు ఆ విధంగా నిజంగా మహేష్ బాబుని ఎదుర్కొన్న ఆ విధంగా ఒక కొట్టు కొడితే పెయినే లేస్తారా? పండుగాడు చేస్తాడా? అది వాడు కొడితే సినిమా చూపెడతాడు కాబట్టి మనం నిజంగా విలన్ అన్నాడు కొడితే హీరో లేస్తారు అసలు కొడితే నలుగురు గిరగిర పడిపోతుంటారు. అలా అయితే పడిపోతుంది. ఇస్ ఇట్ పాసిబుల్? ఇక సినిమాలో లవ్ సాంగ్స్ లవ్ సినిమాలు చూపెడతానా మరి ఎక్కడెక్కడ చూపెడతారు? ఎక్కడ కాపేస్తారు సినిమాలలో లవ్స్ అని? పెళ్లి వరకు అక్కడికే పడతాం. ఆ తర్వాత అయ్యే కష్టాలని నన్ను చూపెట్టారు సినిమాలను. వారి జీవితమే నాశనమైందని చూపెట్టారు. అసలు ఎవరు చూపెట్టారు? వాళ్ళ లైఫ్ స్పాల్ అయిందని చూపెట్టారు. ఆ దాకా రంగుల కళ చూపెడుతుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక 3 years బ్యాక్ బాబు అని చెప్పేసి మా స్కూల్లో స్టూడెంట్ ఒక అమ్మాయి ప్రియాంక అనే అమ్మాయిని ఆ అమ్మాయిని వాడిని టెంప్ట్ చేసేస్తే పోయి చెప్పేసి వాడు కూడా టెంప్ట్ అయిపోయాడు. వాళ్ళ దగ్గర కలవడము చేయడము చేసింది. 10th క్లాస్ జరిగిన సంఘటన నిజంగా చేసింది. వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు వచ్చి వీళ్ళు కొట్టేందుకు వచ్చేది, కొట్టడమే ఆపడతారు. నేను ఆపేసి చూసి అసలు డీటెయిల్స్ అన్ని క్లోజ్గా ఒక్కొక్కరిని ఇండివిజువల్గా మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడితే యాక్చువల్లీ బాబు ఏం తప్పలేదు, వాళ్ళతో తప్పచ్చు. సో ఆ విధంగా నెక్స్ట్ సెషన్లో వాళ్ళకి ఇచ్చేసి నాకు వేరే ఇంటికి పంపించేసి చదువుకోమని చెప్పిన వీడు క్లెవర్ స్టూడెంట్, చాలా క్లెవర్ స్టూడెంట్, బ్రిలియంట్ స్టూడెంట్. వాళ్ళను కూర్చొని అసలు జీవితం అంటే ఏమిటో ఒకదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి లైఫ్లో పెళ్లి చేసుకున్న తర్వాత మినిమం ఎంత అమౌంట్ కావాలో తెలుసా? మినిమం టు మినిమం లైఫ్ లేబర్ లైఫ్ కలపాలంటే కూడా మంత్లీ ఇన్కమ్ ఎంత కావాలో తెలుసా మీకు? ఎంత కావాలి? ఎంత బెటా? ఎక్స్పెక్ట్ గెస్ మినిమం 50,000 పర్ మంత్. మనకు ఆ సోయి ఉండదు, చేసేసుకుంటాం. మనకు అంత డిస్క్రిప్షన్ ఇచ్చి చేస్తే వాడు రియలైజ్ అయ్యి తప్పైతే సార్ నేను ఇంక ఎప్పుడు చేయనని చెప్పేసి అనాథ స్టేజ్ చేసిండు. We have read it very well, I have listened it very well, and he said very well that I understood each and every point and I remember
remembered it till now, and I'm inspired a lot by his words, and he is very good influencer of me. So thank you. Shivali from 10th D. Sir, we have told that trying to live in present, we should not imagine about the future. We should live in present. We have to enjoy our present. We have to enjoy every moment. మన కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తే అది మనకు ఈజీ అవుతుంది. ఇష్టపడితే ప్రతిదీ. Listen, what are the mistakes we are making right now? These are very helpful for us to improve ourselves. These are correct time you came for us, for encouraging us. Thank you so much. We are now so thankful for you, sir. Thank you, madam. Sir, your words encourage me a lot. As you told, this is the right time that you came. Even though I don't understand Telugu, but your words, in that also I understood everything. And the way you told that we have to have commitment, confidence, communication skills, I was very inspired by your words, sir. Thank you so much. లైఫ్లో మంచి పొజిషన్ రావడానికి మీరందరూ ప్రయత్నించాలి. డెఫినెట్గా వెరీ నేను సార్ చెప్పి చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు. మన స్టూడెంట్ బి సెక్షన్ స్టూడెంట్. బి సెక్షన్ అంటే మన దగ్గర బిలో యావరేజ్ అంటే సార్ తెలియదు కాబట్టి సో బ్యాక్ 2000 బ్యాక్ స్టూడెంట్. ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవడం. శ్రీకాంత్ అప్పు శ్రీకాంత్ పేరు నిజామాబాద్. తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసి జస్ట్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఉంటే ఆ హోటల్కి సరే అదేం సార్ పెద్ద హోటల్ అది తాజ్మహల్ హోటల్లో వాడు పనిచేస్తున్నాడు. నాకు తెలియదు. తీసుకెళ్ళాడు. కాఫీ ఆర్డర్ చేశాడు. 40 రూపీస్ కాఫీ. అక్కడ ఇంత అవసరం అంటే చెప్పాను సార్ మీ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను. మై శాలరీ నాకు నెలకి 4 lakhs శాలరీ సార్. నేను వెరీ పూర్ క్యాండ్ స్టూడెంట్ అప్పుడు చదువులో. నౌ ఐఎమ్ వెల్ ఆఫ్ అండ్ మా సిస్టర్స్ నేనే మ్యారేజ్ చేశాను. మా ఫ్యామిలీలో నేనే అటెండ్ చేస్తున్నాను. పెద్ద అలా రావడానికి అలా చేయడానికి మా టీచర్స్ అందరూ ఈ అర్చన గెలాక్సీ టీచర్స్ అందరూ ట్రై చేస్తారు. అట్లాగే మేము కూడా ఇటువంటి గొప్ప ఎక్స్పర్ట్స్ తీసుకొని మిమ్మల్ని ఇంకా వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు దాన్ని రైట్ సెన్స్ లో తీసుకొని ఇందాక సార్ చెప్పారు చూసారా షార్ట్ టర్మ్ గోల్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రతి వీడిని చెప్తా. అదే సినిమా ప్రభాస్ అన్నాడు కదా సెల్ ఫోన్ కి అమ్మాయికి ఇమ్మీడియట్ ఓకే చెప్పకూడదు అంటాడు. ఏ సినిమా చెప్పండి. ప్రభాస్ సినిమా సరే. ఎందుకంటే మోడల్స్ కొనుక్కుంటుంటారు సెల్ ఫోన్స్. అట్లాగే ఆడవాళ్ళు కూడా వాళ్ళకి ఎంతో చేయదు ఇంటర్వ్యూ తీసుకోకూడదు అంటే నేను ఆ మాట ఎందుకన్నానంటే షార్ట్ టర్మ్ గోల్స్ మనకు అవసరం లేదు. మన లైఫ్ ఏంటి, మన పేరెంట్స్ ఎట్లా ఉన్నారు, మన పేరెంట్స్ మన కోసం ఎట్లా కష్టపడుతున్నారు, వాళ్ళకి మనం ఇవ్వాల్సిన రెస్పెక్టేషన్ ఏంటి, దట్ ఈస్ మన లాంగ్ టర్మ్ గోల్. దాని మీద దృష్టి పెట్టి వర్క్ చేయమని చెప్పడానికి ఇటువంటి టీచర్స్తో ఎక్స్పర్ట్స్తో పెట్టించాం. మన ఆహ్వానం మన్నించి వచ్చి మన ఇంతమంది విద్యార్థుల్ని దాదాపుగా 10:15 స్టార్ట్ చేసేస్తున్నారు. 11:30 1 hour 15 minutes. అంత ఈజీ కాదు. క్లాస్ రూమ్స్ లో లెసన్ చెప్పడం అంటే మ్యాథమెటిక్స్ చెప్పడం అంటే ఈజీ లేదు. అదే టాపిక్ ఒక డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తూ మళ్ళీ మీరు వింటున్నారా వింటలేదు అన్ని చూసుకుంటూ మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూ చెప్తారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. To accept a small token of affection from our students. First to thank our principal. Isn't it? Yesterday itself we got a long counsel from our principal and he is going to take one more step to inspire you. Yesterday itself he promised and today he has kept his word.
by inviting a motivational speaker. Hope every one of you inspired by his speech. No doubt, just keep following all the steps what we have been repeatedly suggesting you all. Just let me conclude with a single point what touched me, what I have been suggesting you regarding your marks, where you are missing, why you are missing, what to do to improve your standards. So I suggested you the same. So improve your standards by rectifying your mistakes and keep up your standard to achieve NGPA. And have to wholeheartedly thank our sir continuously giving on good examples which touch the hearts not only of the students, even the teachers. Thank you very much, sir, for giving a good practice.